Hello everyone. Now we are going to discuss about the group by and order by functions and also the aggregate functions in AX. మనకి AX లో group by ఇంకా order by ఇంకా aggregate functions వచ్చి 5 ఉన్నాయి. అవి sum of, minimum of, maximum of, count of and average of. So we'll see about these functions and keywords individually. సో విల్ స్టార్ట్ విత్ గ్రూప్ బై. గ్రూప్ బై ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇది డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను. విల్ గో విత్ దిస్ ప్రీవియస్ టేబుల్స్ ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్. ఓకే, ఇందులో నాకు ఫీల్డ్స్ ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి ఫీల్డ్ ఉంది అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్ ఇందులో సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఎంప్లాయీ ఐడి అండ్ తను రాసిన సర్టిఫికేషన్, అది ఏ రోజు రాశాడు అండ్ దానికి రివార్డ్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి. ఒక సర్టిఫికేషన్కి ఒక టైంలో ఒక రివార్డ్ పాయింట్ ఉండొచ్చు, ఇంకో టైంలో ఇంకొక రివార్డ్ పాయింట్ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క ఎంప్లాయీ మల్టిపుల్ సర్టిఫికేషన్స్ రాస్తాడు, మల్టిపుల్ డేట్స్లో రాస్తారు, మల్టిపుల్ రివార్డ్ పాయింట్స్ కూడా వచ్చినాయి. అలా చూసుకుంటే ఐకేసిఎస్ 001 హ్యాస్ రిటర్న్ 3 సర్టిఫికేషన్స్ అండ్ 2 హ్యాస్ రిటర్న్ 2 సర్టిఫికేషన్స్ అండ్ 3 హ్యాస్ రిటర్న్ 4 సర్టిఫికేషన్స్. అయితే ఇందులో ఎంప్లాయీ ఐడి రిపీట్ అవుతుంది ఫర్ ఈచ్ సర్టిఫికేషన్. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ బై. వాట్ ఈస్ గ్రూప్ బై అంటే, గ్రూప్ బై అనేది డూప్లికేట్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. డూప్లికేట్స్ ని తీసేసి డిస్టింక్ట్ వాల్యూస్ ని తీసుకొచ్చేది గ్రూప్ బై ఫంక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడిలో ఇక్కడ మీరు చూసారనుకోండి, 001 అనేది రిపీట్ అవుతుంది, 002 రిపీట్ అవుతుంది, 003 రిపీట్ అవుతుంది. రిపిటీషన్ లేకుండా ఎన్ని ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం గ్రూప్ బై ఫంక్షన్ వాడతాం. అట్లానే సర్టిఫికేషన్స్ మీద కూడా ఇక్కడ చూస్తే మొత్తం ఎన్ని టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి? ఎంబీ 300 ఉంది, ఎంబీ 500 ఉంది, ఎంబీ 896, ఎంబీ 700 ఉంది. అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఇలా రిపిటీషన్ వాల్యూస్ని తీసేసి డిస్టింక్ట్గా ఏమున్నాయి అని తెలుసుకోవాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ గ్రూప్ బై అన్నమాట. సో ఐ విల్ జస్ట్ రైట్ వన్ గ్రూప్ బై స్టేట్మెంట్ అండ్ దీని బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇప్పుడు బిఫోర్ రైటింగ్ దిస్ స్టేట్మెంట్ నేను ఇక్కడ సెలెక్ట్ యూజ్ చేయాలా, వైల్ సెలెక్ట్ యూజ్ చేయాలా? ఆ క్వశ్చన్ వచ్చే ముందు మనం అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ రాస్తే సెలెక్ట్ మనకు తెలుసు, ఇట్ ఆల్వేస్ బ్రింగ్స్ ఓన్లీ వన్ వాల్యూ, వన్ రికార్డ్ మాత్రమే తెస్తుంది. ఇప్పుడు నేను ఓవరాల్ ఎంప్లాయీ ఐడీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓవరాల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అని తెలుసుకోవాలి. ఇక్కడ నాకు చూస్తే అర్థమవుతుంది, ఐకేసిఎస్ 001 ఉన్నాడు ఒకసారి, ఐకేసిఎస్ 002 ఉంది అండ్ ఐకేసిఎస్ 003. టోటల్ 3 ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఏంటి? అవుట్పుట్ మొత్తం 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ని తెచ్చుకోవాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ అవ్వదు కదా, వైల్ సెలెక్టే రాసుకోవాలి. సో దట్ అవుట్పుట్ బట్టి మనం ఈ సెలెక్ట్ రాయాలా, వైల్ సెలెక్ట్ రాయాలా అనేది మనం అవుట్పుట్ బట్టి డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఎగ్జాంపుల్కి నేను ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని తెలుసుకోవాలంటే నేను యూజ్ చేయాల్సింది వైల్ సెలెక్ట్, బికాజ్ మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి. నేను ఒకటే వాల్యూ తీసుకురావాలనుకుంటే సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతాం. విల్సి ఎప్పుడెప్పుడు సెలెక్ట్ వాడుతున్నాం, ఎప్పుడు దేనికి వైల్ రాయాలి, దేనికి సెలెక్ట్ రాయాలి అది చూద్దాం. అండ్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి రెగ్యులర్గా మనం టేబుల్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అట్లనే రాస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు డిక్లేర్ ద టేబుల్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ అండ్ దానికి ఒక బఫర్ డిక్లేర్ చేస్తున్నాను, సర్టిఫికేట్స్. ఓకే, అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ బఫర్ ఇన్ ద వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్. వైల్ సెలెక్ట్ సర్టిఫికేట్స్. వైల్ సెలెక్ట్ సర్టిఫికేట్స్ అనేది ఏం చేస్తుంది? టేబుల్లో ఉన్న అన్ని సర్టిఫికేట్స్ని తీసుకొస్తుంది, ఇది మనకి ఆల్రెడీ తెలుసు. దీనికి మనం యాడ్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే గ్రూప్ బై. గ్రూప్ బై ఇట్లా ఉంటుంది అనమాట. గ్రూప్ స్పేస్ బై స్పేస్ మనం ఫీల్డ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఫీల్డ్ ఇవ్వడానికి 2 రకాలు ఉంది. ఒకటి, మీకు ఫీల్డ్ నేమ్ తెలుసు అనుకోండి, డైరెక్ట్గా ఫీల్డ్ నేమ్ ఇచ్చేయచ్చు, లేదా టేబుల్ బఫర్ డాట్ ఫీల్డ్ అయినా ఇవ్వచ్చు. బోత్ విల్ వర్క్.
I'll show you. ఇప్పుడు సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఫస్ట్ ఈ గ్రూప్ బైని కమెంట్ చేసి లెట్స్ సీ వాట్ ఈస్ ద అవుట్పుట్. లోపల ఇన్ఫో డిస్ప్లే చేయడానికి నేను అన్ని ఫీల్డ్స్ని డిస్ప్లే చేస్తున్నాను. మొత్తం సర్టిఫికేట్స్ టేబుల్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ని డిస్ప్లే చేద్దాం. బికాస్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాల్యూ ఫెచ్ చేసుకోవడంలో. టోటల్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 1 2 3 4. ఓకే, 4 పర్సెంటైల్స్ ఇచ్చుకున్నాను, 4 ప్లేస్ హోల్డర్స్, అండ్ ఐఎమ్ పాసింగ్ 4 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్ సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి, కామా సర్టిఫికేట్స్ డాట్ సర్టిఫికేషన్, కామా సర్టిఫికేట్స్ డాట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, కామా సర్టిఫికేట్స్ డాట్ రివార్డ్ పాయింట్స్. టోటల్ ఈ టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ని ఈ స్టేట్మెంట్లో పాస్ చేశాను ఇన్ఫోలో. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి జనరల్గా వై సెలెక్ట్ స్టేట్మెంట్ తెలుసు కాబట్టి దాని ప్రకారంగా అన్ని ఫీల్డ్స్ డేటా తీసుకొచ్చేసింది, టేబుల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ని. కానీ దీనికి గ్రూప్ బై స్టేట్మెంట్ యాడ్ చేస్తే, గ్రూప్ బై దేని మీద చేస్తున్నాను? ఎంప్లాయ్ ఐడి మీద చేస్తున్నాను. ఎప్పుడైతే ఒక ఫీల్డ్ మీద మనము గ్రూప్ బై చేస్తామో అది అందులో ఉన్న డూప్లికేట్స్ని తీసేసి డిస్టింక్ట్ వాల్యూస్ అంటే యూనిక్గా తీసుకొస్తుంది అనమాట. రిపిటేషన్ లేకుండా వాల్యూస్ని ఫెచ్ చేసి చూపిస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, నాకు ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ పారామీటర్ ఏముంది? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎంప్లాయ్ ఐడి ఉంది. ఎంప్లాయ్ ఐడి టోటల్ 3 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఆ 3 ఎంప్లాయీస్ గా వచ్చారు. ఐకేసిఎస్ 001 002 003. అండ్ అబ్జర్వ్ చేస్తే దీని పక్కన ఉన్న సర్టిఫికేషన్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ రివార్డ్ పాయింట్స్ అన్ని బ్లాంక్ వచ్చినాయి. ఎందుకు అంటే గ్రూప్ బై చేసినప్పుడు మనం ఏ ఫీల్డ్ మీద అయితే గ్రూప్ బై చేస్తామో ఆ వాల్యూ మాత్రమే ఫెచ్ అవుతుంది. దాని పక్కనున్న రిమైనింగ్ ఫీల్డ్స్ అని ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతాయి. ఎందుకు అంటే ఐ విల్ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నేను సమ్ డేటా రాసా, లైక్ స్టూడెంట్ ఐడి, తన పేరు అండ్ తను యూజ్ చేస్తున్న మొబైల్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ 1 జగదీష్ ఐఫోన్ యూజ్ చేస్తున్నాడు, అండ్ స్టూడెంట్ 2 విష్ణు OnePlus యూజ్ చేస్తున్నాడు, స్టూడెంట్ 3 నవీన్ ఐఫోన్ యూజ్ చేస్తున్నాడు, అండ్ స్టూడెంట్ 4 సాయి ఐఫోన్. అట్లా కొంతమంది ఐఫోన్స్ యూజ్ చేస్తున్నారు, కొంతమంది OnePlus యూజ్ చేస్తున్నారు, కొంతమంది శాంసంగ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ ఫోన్ మోడల్ మీద గ్రూప్ బై చేశాను అనుకోండి, ఏమవుతుంది? గ్రూప్ బై అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న డూప్లికేట్స్ని తీసేసి డిస్టింక్ట్గా తీసుకొస్తుంది వాల్యూస్ని. అంటే ఐఫోన్ అనేది 3 టైమ్స్ ఉంటే అది 1 టైం అయిపోతుంది. అలాగే శాంసంగ్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఉన్నది 1 టైం అయిపోతుంది. సో అవుట్పుట్ ఆఫ్ దిస్ విల్ బి లైక్ దిస్: ఐఫోన్, OnePlus అండ్ శాంసంగ్. ఇది నేను గ్రూప్ బై చేస్తే గ్రూప్ బై ఆన్ ఫోన్ మోడల్. సో ఫోన్ మోడల్ మీద నేను గ్రూప్ బై చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఇది అనమాట. ఈ 3 వాల్యూస్ వస్తాయి. జస్ట్ లైక్ ఇప్పుడు నాకు ఎట్లా ఎంప్లాయ్ ఐడి, ఓన్లీ ఎంప్లాయ్ ఐడి వితౌట్ రిపిటేషన్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో, ఎన్ని ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయో అవి వితౌట్ రిపిటేషన్ యూనిక్గా వచ్చినాయి. సిమిలర్లీ ఈ ఫోన్ మోడల్లో కూడా నాకు రిపిటేషన్, డూప్లికేట్స్ లేకుండా ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది గ్రూప్ అయితే ఇట్లా వర్క్ అవుతుంది. దీనికి ఎగైనెస్ట్గా ఉన్న నేమ్ అండ్ స్టూడెంట్ ఐడి బ్లాంక్ అయిపోతున్నాయి. అది ఎందుకు అంటే థియరిటికల్గా చూస్తే ఇప్పుడు నేను ఈ ఐఫోన్స్ అన్నిటినీ క్లబ్ చేసి సింగిల్ రికార్డ్ చేశాను. అట్లాగే ఈ శాంసంగ్ రికార్డ్స్ అన్నిటినీ క్లబ్ చేసేసి ఒక సింగిల్ రికార్డ్ చేశాను. అండ్ OnePlus 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ని డూప్లికేట్స్ తీసేసి సింగిల్ రికార్డ్ చేశాను. ఇప్పుడు దీని అగైనెస్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ స్టూడెంట్ ఐడి ఉందనుకోండి, మీరు ఈ ఫోన్ ఎవరిదని చెప్తారు? ఇప్పుడు ఐఫోన్ అని ఉంది. ఐఫోన్ ఈ గ్రిడ్ ప్రకారం ఇట్ బిలాంగ్స్ టు జగదీష్ దగ్గర ఐఫోన్ ఉంది, నవీన్ దగ్గర ఐఫోన్ ఉంది, సాయి దగ్గర ఐఫోన్ ఉంది. సిమిలర్లీ శాంసంగ్ అరుణ్ దగ్గర ఉంది, భీమ్ దగ్గర ఉంది, అండ్ పవన్ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ఐఫోన్ అగైనెస్ట్గా నేను స్టూడెంట్ ఐడి అడిగాను అనుకోండి, ఎవరు స్టూడెంట్, ఏ స్టూడెంట్ ఐడి ఇస్తాం? జగదీష్ ఇస్తామా, లేకపోతే నవీన్ ఇస్తామా, సాయి ఇస్తామా? థియరిటికల్లీ మనం కూడా చెప్పలేం కదా. సేమ్ హ్యాపెన్స్ విత్ ద సిస్టమ్ ఆల్సో. థియరిటికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం గ్రూప్ బై చేసినప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ని డూప్లికేట్స్ తీసేసి సింగిల్ రికార్డ్స్ లాగా ఇట్లా క్లబ్ చేసేసినప్పుడు
వాటికి ఎగైనెస్ట్‌గా ఉన్న వాల్యూస్ ఏ వాల్యూని మనం తీసుకురాలేము. బికాజ్ దే బిలాంగ్ టు మల్టిపుల్ రికార్డ్స్. సో, అందుకని ఆ రీజన్ వల్లే ఈ రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నీ బ్లాంక్ అయిపోతాయన్నమాట. సిస్టమ్ కెనాట్ టెల్. మనము చెప్పలేము. ఈవెన్ సిస్టమ్ కెనాట్ టెల్ థట్. దిస్ ఫోన్ బిలాంగ్స్ టు జగదీష్ అని చెప్పలేదు. బికాజ్ దట్ ఆల్సో బిలాంగ్స్ టు నవీన్ అండ్ సాయి. ఆ 3 వాల్యూస్‌ని ఒకేసారి సైడ్ బై సైడ్ తీసుకురావడం నాట్ పాసిబుల్ కాబట్టి ఓవరాల్‌గా మనకి గ్రూప్ బై చేసినప్పుడు ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఏ ఫీల్డ్స్ మీద అయితే మనం గ్రూప్ బై చేస్తామో సిస్టమ్ రిట్రీవ్స్ ఓన్లీ దట్ వాల్యూ. దాని పక్కనున్న కాలమ్స్ అన్నీ బ్లాంక్ అయిపోద్ది. దిస్ ఈస్ ద బేసిక్ థంబ్ రూల్ ఆఫ్ గ్రూప్ బై. అది మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ బై చేసినప్పుడు చాలామంది బై మిస్టేక్ ఏం చేస్తారంటే పక్కన ఫీల్డ్స్‌ని కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. పక్కన ఫీల్డ్స్ నుంచి ఏ ఫీల్డ్ నుంచి వాల్యూ రాదు. Because system cannot tell. This is the right example. This is one example clearly saying it's difficult to tell that. చెప్పలేమది. అట్లనే ఇక్కడ నేమ్, స్టూడెంట్ ఐడీ అన్నీ బ్లాంక్ వస్తాయన్నమాట. ఓన్లీ ఇదే వస్తుంది. సేమ్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో కూడా అదే జరిగింది. నేను ఎంప్లాయీ ఐడీ మీద గ్రూప్ బై చేశాను. సో, అందుకే నాకు ఎంప్లాయీ ఐడీ మాత్రమే వచ్చింది. దాని తర్వాత కామా తర్వాత సర్టిఫికేషన్ రాలేదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాలేదు. రివార్డ్ పాయింట్స్ జనరల్‌గా రియల్ ఫీల్డ్ కాబట్టి ఇంటిజర్ ఫీల్డ్ కాబట్టి 0 చూపిస్తుంది. అది కూడా రాలేదు. సో, నేను ఏ ఫీల్డ్ మీదైతే గ్రూప్ బై చేశానో ఆ ఫీల్డ్ డేటా మాత్రమే ఫెచ్ చేసింది. ఈ బఫర్. రిమైనింగ్ ఈ బఫర్‌లో ఆ ఎంప్లాయీ ఐడీ తప్పితే ఇంక ఏ వాల్యూస్ ఉండవు. ఇది చెక్ చేయడానికి వీ కెన్ ఆల్సో పుట్ ఎ బ్రేక్ పాయింట్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్. యాడ్ వాచ్‌లో మనం టేబుల్ బఫర్‌లో ఏం వాల్యూస్ ఉన్నాయో చూడొచ్చు క్లియర్‌గా. సో, నేను సర్టిఫికేట్స్ ఈస్ యాడెడ్ టు ద యాడ్ వాచ్. ప్రెజెంట్ ఫీల్డ్స్ ఏం లేవు. రెక్ ఐడీ కూడా 0 ఉంది. ఈవెన్ రెక్ ఐడీ కూడా రాదు. ఎందుకు అంటే గ్రూప్ బై చేసినప్పుడు దానికి అగైనెస్ట్‌గా ఉన్న రెక్ ఐడీ కూడా సిస్టమ్ చెప్పలేదు. నన్ ఆఫ్ ద అదర్ ఫీల్డ్స్ ఇట్ కెన్ రిటర్న్. అండ్ ఇఫ్ ఐ గో టు ద నెక్స్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ రికార్డ్ ఫెచ్ అయింది. ఫస్ట్ రికార్డ్ ఫెచ్ అయ్యి దీంట్లో ఎంప్లాయీ ఐడీ వచ్చింది. ఓకే. డేటా ఏరియా ఐడి ఇది కామన్. అన్నిట్లికి అది కామన్ ఉంటుంది కాబట్టి డేటా ఏరియా అని పార్ట్ ఇచ్చేది అది నార్మల్ చూపిస్తుంది. టేబుల్ ఐడి కూడా కామన్ కదా! మొత్తం టేబుల్‌కి అదే ఐడి ఉంటుంది. ఇవి పక్కన పెట్టేస్తే ఆ స్టాండర్డ్‌గా క్రియేట్ అయిన ఫీల్డ్స్. సీ నన్ ఆఫ్ ద అదర్ ఫీల్డ్స్ హావ్ వాల్యూ. లైక్ ఇందులో ఏమున్నాయి మనకి రిమైనింగ్ ఫీల్డ్స్ ఎంప్లాయీ ఐడితో పాటు నేమ్ ఒకటుంది. వేర్ ఈస్ ద నేమ్ ఫీల్డ్? యాహ్! సర్టిఫికేషన్ ఉంది. సర్టిఫికేషన్ ఉంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. రివార్డ్ పాయింట్స్ ఉంది. చూడండి ఇవన్నీ బ్లాంక్ వచ్చినియి. బికాజ్ సిస్టమ్ కెనాట్ బ్రింగ్ ఎనీ అదర్ ఫీల్డ్ వాల్యూస్. దేని మీద అయితే గ్రూప్ బై జరుగుతుందో అదే వస్తుంది. సో, ఫస్ట్ వాల్యూ ఐకేసీఎస్ 001 వచ్చింది. నౌ ఐ యామ్ గోయింగ్ టు ద సెకండ్ రికార్డ్. ఐకేసీఎస్ 002 వచ్చింది. ఐకేసీఎస్ 003 వచ్చింది. సేమ్ వీ కెన్ సీ ఇన్ ద డీబగ్గర్ ఆల్సో. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్ బై స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను గ్రూప్ బై ఎంప్లాయీ ఐడి మీద చేశాను. ఐ కెన్ డూ ఇట్ ఆన్ ద సర్టిఫికేషన్ ఆల్సో. ఇప్పుడు సర్టిఫికేట్స్ టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంబీ 300, ఎంబీ 500, ఎంబీ 6 896, ఎంబీ 700 ఇట్లా మల్టిపుల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ వాల్యూస్ చూడాలంటే వీ కెన్ గివ్ సర్టిఫికేట్స్ డాట్ సర్టిఫికేషన్. ఇప్పుడు నేను గ్రూపింగ్ సర్టిఫికేషన్ మీద చేస్తున్నాను. సో ఇది రన్ చేస్తే నాకేంటి ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేట్స్ వస్తాయి. నాకు ఎంప్లాయీ ఐడి బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, రివార్డ్ పాయింట్స్ మిగతా అన్ని ఫీల్డ్స్ బ్లాంక్ అయిపోయినాయి. సో బికాస్ గ్రూప్ బై హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద సర్టిఫికేషన్, రిమైనింగ్ ఫీల్డ్స్ గాట్ బ్లాంక్. సో దట్స్ హౌ గ్రూప్ బై వర్క్స్. అండ్ ఇక్కడ ఏంటంటే గ్రూప్ బై స్టేట్మెంట్లో మనం కావాలంటే 2 ఫీల్డ్స్ మీద కూడా గ్రూపింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక ఫీల్డ్ కూడా నేను గ్రూపింగ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ బై స్టేట్మెంట్‌కి నేను చెప్పాను కదా! ఐదర్ టేబుల్ డాట్ ఆహ్, అది ఫీల్డ్ ఇవ్వచ్చు. ఆర్ మీకు ఆ ఫీల్డ్ నేమ్ తెలిస్తే డైరెక్ట్ ఫీల్డ్ నేమ్ అయినా ఇవ్వచ్చు. కానీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటే ఒక ప్యాటర్నే ఫాలో అవ్వాలి. మళ్ళీ వేరే వేరే మిక్సప్ చేయకూడదు. ఇక్కడ నేను టేబుల్ డాట్ ఎంప్లాయీ ఐడి ఇవ్వకుండా జస్ట్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాను. అండ్ ఇట్ ఈస్ గివింగ్ గివింగ్ ద వాల్యూ. సేమ్
మళ్ళీ వేరే ఫీల్డ్‌ని యాడ్ చేయాలనుకుంటే కూడా మనం అట్లా ఓన్లీ ఫీల్డ్ నేమ్ మెన్షన్ చేయాలి. టేబుల్ అండ్ ఫీల్డ్ లేదా టేబుల్ డాట్ ఫీల్డ్ ఇస్తాం. లేదా డైరెక్ట్ ఫీల్డ్ నేమ్ ఇవ్వచ్చు. అలా 2 వేస్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ నౌ ఐయామ్ ఫాలోయింగ్ దిస్ టేబుల్ డాట్ ఫీల్డ్. ఎందుకంటే మనకు ఒక్కోసారి నేమ్ తప్పు పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా! అదే టేబుల్ బఫర్ ఇచ్చేసామనుకోండి, ఎగ్జాక్ట్‌గా డాట్ అనంగానే ఎట్లాగో మనకి ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయో వస్తుంది. ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను సర్టిఫికేట్ ఎంప్లాయీ ఐడీ మీద గ్రూప్ బై చేశాను. ఓన్లీ ఎంప్లాయీ ఐడీస్ వస్తున్నాయి. మిగతా ఫీల్డ్స్ అన్నీ బ్లాంక్ అయిపోయినాయి. దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను గ్రూప్ బై కావాలంటే 2 ఫీల్డ్స్ కాంబినేషన్ మీద కూడా చేయొచ్చు. బిఫోర్ దట్ ఒకసారి టేబుల్ తీసి చూద్దాము. టేబుల్ తీసి చూస్తే మీరిక్కడ ఐకేసీఎస్ 002 అబ్జర్వ్ చేయండి. ఐకేసీఎస్ 002 ఎంప్లాయీ ఐడీకి ఎంబీ 500 ఎగ్జామ్ రాశాడు. ఎప్పుడు 10థ్ 2024 అండ్ మళ్ళీ 16థ్ మళ్ళీ సేమ్ ఎగ్జామ్ మళ్ళీ రాసాడనమాట ఆ ఎంప్లాయీ. మేబీ మార్క్స్ తక్కువ వచ్చినాయి. సో, హీ హాస్ రిటర్న్ దట్ ఎగ్జామ్ అగైన్. సో, సేమ్ ఎంప్లాయీ ఐడీ ఐకేసీఎస్ 002 ఎంబీ 500 మళ్ళీ ఐకేసీఎస్ 002 ఎంబీ 500 2 టైమ్స్ రిపీట్ అయిందనమాట ఈ రికార్డ్. రైట్. మేబీ ఫిల్టర్ చేసి కూడా చూడొచ్చు. ఇఫ్ ఐ ఫిల్టర్ ఇట్ విత్ ఐకేసీఎస్ హైఫన్ 002 ఇట్లా వస్తుంది మనకి. రైట్. ఇప్పుడు ఈ 2 ఫీల్డ్స్ మీద గ్రూప్ బై చేస్తే ఏమవుతది? ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది కదా! సో, అది డూప్లికేట్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేసి 1 టైమే తీసుకొస్తుంది. అండ్ ఆల్సో మనకిందాకడ రన్ చేసినప్పుడు ఏంటి ఓన్లీ ఎంప్లాయీ ఐడీ వచ్చింది కదా! ఇప్పుడు సర్టిఫికేట్ వాల్యూ కూడా వస్తుంది. సో, ఇంకొక ఫీల్డ్‌ని గ్రూప్ బైలో యాడ్ చేయాలంటే మనం కామా యాడ్ చేయాలి. కామా యాడ్ చేసి సర్టిఫికేట్స్ డాట్ సర్టిఫికేషన్. సో, ఇప్పుడు నేను టోటల్ 2 ఫీల్డ్స్ మీద గ్రూప్ బై చేస్తున్నాను. సో, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ నాకు ఎంప్లాయీ ఐడీ వచ్చింది. అండ్ ఆల్సో సర్టిఫికేషన్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. ఆ ఎంప్లాయీ ఐడీకున్న సర్టిఫికేషన్ వితౌట్ డూప్లికేషన్ వస్తున్నాయి. చూడండి ఐకేసీఎస్ 001 ఎంబీ 300 దట్ ఈస్ యూనిక్. 001 ఎంబీ 500 యూనిక్. 001 ఎంబీ 700 యూనిక్. అండ్ 002 ఎంబీ 500 2 రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఆ 2 క్లబ్ అయిపోయినాయి. ఐకేసీఎస్ 002కి ఇప్పుడే చూసాం కదా! మనం 2 రికార్డ్స్ రిపీట్ అయినాయి. ఎంబీ 500, ఎంబీ 500. ఐకేసీఎస్ 002, ఐకేసీఎస్ 002. ఆ 2 క్లబ్ అయిపోయి అది సింగిల్ రికార్డ్ అయిపోయింది. బికాజ్ గ్రూప్ బై ఏం చేస్తుంది? ఆ సేమ్ కాంబినేషన్‌లో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఆ డూప్లికేట్స్‌ని తీసి డిస్టింక్ట్ వాల్యూస్ యూనిక్‌గా తీసుకొస్తదనమాట. ఇప్పుడేంటి కాంబినేషన్‌ని యూనిక్ చేసింది. అట్లా గ్రూప్ బై మనం మల్టిపుల్ ఫీల్డ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఎంప్లాయీ ఐడీ, సర్టిఫికేషన్ అండ్ డేట్ కూడా యాడ్ చేస్తా అంటే డేట్ కూడా యాడ్ చేయొచ్చు. అట్లా యాడ్ చేసుకొని మనం వాల్యూస్ తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాల్సిందేంటంటే గ్రూప్ బైలో మనం ఏ ఫీల్డ్స్‌నైతే యాడ్ చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. రిమైనింగ్ ఫీల్డ్స్ బ్లాంక్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఇందాకడ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా! ఓన్లీ ఈ ఫోన్ మీద గ్రూపింగ్ చేసినప్పుడు ఆ ఫోన్ అగైనెస్ట్‌గా రిమైనింగ్ డీటెయిల్స్ చెప్పలేమనమాట. సేమ్ కాన్సెప్ట్ మీద మనం మల్టిపుల్ ఫీల్డ్స్ మీద గ్రూప్ బై చేసినప్పుడు కూడా ఆ 2 ఫీల్డ్స్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. వాటి రెండిటిని గ్రూప్ చేసి యూనిక్ చేస్తుంది. కానీ వాటికి అగైనెస్ట్‌గా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఐకేసీఎస్ 002 ఎంబీ 500 ఎంప్లాయీ 2 టైమ్స్ రాసాడు. ఒకటి 10థ్ రాసాడు. ఇంకోటి 16థ్ రాసాడు. ఇఫ్ యూ గో టు ద టేబుల్ యూ కెన్ సీ ఐకేసీఎస్ 002 ఎంబీ 500 ఎగ్జామ్ 10థ్ రాసాడు. అండ్ ఆల్సో 16థ్ రాసాడు. ఇప్పుడు ఇక్కడ నేను దీనికి అగైనెస్ట్‌గా ఏ డేట్ రాసారు అని అడిగితే ఎలా చెప్తది సిస్టమ్? బికాజ్ హి హాస్ 2 డేట్స్. ఫర్ ద సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ హి హాస్ 2 డేట్స్. ఆ రెండిట్లో ఏ డేట్ అని చెప్పగలుగుతది? చెప్పలేదు కదా! సో, అందుకని ఆ రిమైనింగ్ ఫీల్డ్స్ బ్లాంక్ అవుతాయన్నమాట. ఓన్లీ గ్రూప్ బై ఫీల్డ్స్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఇప్పుడు దీని రీజన్ చూసాం కదా! బట్ ఫస్ట్ సో, రీజన్ కూడా తెలిసింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎప్పుడైనా గ్రూప్ బై ఏ ఫీల్డ్స్ మీద జరుగుతదో ఆ ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్నీ కంప్లీట్ బ్లాంక్ అయిపోతాయి. ఎందుకంటే సిస్టమ్ చెప్పలేదు. ఇంక్లూడింగ్ రెక్ ఐడీ అవేమీ రావన్నమాట. కంపెనీ వాల్యూ ఒకటి టేబుల్ నుంచి వస్తుంది. ఎందుకంటే అది మొత్తం లీగల్ ఎంటిటీ మొత్తానికి అదే కంపెనీ ఉంటది కాబట్టి జస్ట్ యూఎస్ఎంఎఫ్ అనేది వస్తుంది. అదేం మనం పెద్ద యూజ్ అవ్వదు గానీ ఓవరాల్‌గా సిస్టమ్ చెప్పలేదు. వేరే ఏ ఫీల్డ్ వాల్యూ చెప్పలేదు. సో, దట్ ఈస్ ద బేసిక్ థంబ్ రూల్.
అండ్ గ్రూప్ బై స్టేట్మెంట్ ఎప్పుడు ఎక్కడ రాస్తామంటే సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇమ్మీడియట్‌గా గ్రూప్ బై అని రాస్తాం. వేర్ కండిషన్ రాయాలంటే దీని తర్వాత రాసుకోవాలి. గ్రూప్ బై పైన వేర్ కండిషన్ రాయకూడదు. ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయ్ ఐడి డాట్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు ఐకేసిఎస్ -002 అని పాస్ చేశాను అనుకోండి. ఓన్లీ 002 ఎంప్లాయ్ డేటా వస్తది. ఓన్లీ ఒక రికార్డే ఉంది కదా! ఒక రికార్డే వస్తుంది. అదే ఎంప్లాయీ 1కి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఐకేసిఎస్ 1 ఎంప్లాయీకి సర్టిఫికేట్స్ MB300, MB500 అండ్ MB700 ఉన్నాయి. కానీ దానికి ఎగైనెస్ట్‌గా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, రివార్డ్ పాయింట్స్ చెప్పలేవు. ఎందుకంటే అవి ఈ రికార్డ్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది గదా! ఇప్పుడంటే రిపీట్ అయ్యి లేవు. కానీ సిస్టమ్ రిపీట్ అలా చెక్ చేసుకోదనమాట. బ్లంట్‌గా ఆహ్, ఆ పక్కనున్న ఫీల్డ్స్‌ని బ్లాంక్ చేసేస్తుంది. బికాజ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రిపిటీషన్. ఇప్పుడు ఇదే ఎంప్లాయీ MB300 ఇంకోసారి రాసాడనుకోండి, అప్పుడేమవుద్ది 2 డేట్స్ ఉంటాయి, 2 రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఏ ఫీల్డ్ అని చెప్తది, ఏ వాల్యూ అని తీసుకొస్తది చెప్పలేదు కాబట్టి అదర్ ఫీల్డ్స్ విల్ కమ్ బ్లాంక్ అనమాట. సో, ఇట్లా వేర్ కండిషన్ యాడ్ చేశాను కాబట్టి, నాకు వేర్ కండిషన్ అప్లై అయింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను వేర్ కండిషన్ ఏ ఫీల్డ్ మీదైనా రాయొచ్చు. కానీ బయటికి వాల్యూ రావడం మాత్రం ఓన్లీ ఏ ఫీల్డ్ మీద గ్రూప్ బై జరిగిందో అది మాత్రమే వస్తది. అంటే ఇప్పుడు నేను డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద రాయొచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈక్వల్ టు 4/10/2024 లేకపోతే ఓన్లీ MB300 రిలేటెడ్ రాయొచ్చు నేను. వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ రైట్ ఫర్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీదే రాద్దాము. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ చేయాలంటే మనం ఏం చేస్తాం, డేట్ టు ఎస్టీఆర్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూ. డేట్ వాల్యూ ఎలా ఇస్తాం మనం? డేట్ వాల్యూ వి విల్ పాస్ ఏ డేట్ ఇద్దాం? ఐకేసిఎస్ 001 కదా, విల్ పాస్ 18 4/18/2024 ఓకే, కామా 213. దీన్ని డేట్ కింద కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేట్‌లో మనకి ఏం వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయన్నమాట. ఓహ్! సారీ, ఇది డేట్ టు ఎస్టీఆర్ కాదు. ఎస్టీఆర్ టు డేట్. నేను పాస్ చేసిందేమో స్ట్రింగ్ కదా! అది డేట్‌కి కన్వర్ట్ అవుతుంది. ఎస్టీఆర్ టు డేట్. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో, ఆ డేట్‌ని మ్యాచ్ అవుతూ టేబుల్‌లో ఏముంది? ఓన్లీ MB500 ఉంది. ఐకేసీఎస్ 1కి 18th ఓన్లీ 500 ఉంది. సో, ఇక్కడ చూడండి వేర్ కండిషన్ ఏమో నేను వేరే ఫీల్డ్ మీద అప్లై చేశాను. గ్రూప్ బై ఏమో ఎంప్లాయీ ఐడీ మీద అప్లై చేశాను. ఎంప్లాయీ ఐడీ అండ్ సర్టిఫికేషన్ మీద అప్లై చేశాను. కానీ నాకు ఎంప్లాయీ ఐడీ ఫెచ్ అయింది. డేట్ ఇవేమీ ఫెచ్ అవ్వవు. సో, ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడీ మీదే గ్రూప్ బై చేస్తున్నాను కాబట్టి వేర్ కండిషన్ గూడా ఎంప్లాయీ ఐడీ మీదే పనిచేస్తది. వేరే ఫీల్డ్స్ మీద పనిచేయదు అని అట్లా ఏం లేదు. ఈ వేర్ కండిషన్ ఏం చేస్తది? ఏ రికార్డ్స్ కన్సిడర్ చేయాలో, ఈ టేబుల్‌లో ఏమేం రికార్డ్స్ తీసుకురావాలో ఆ రికార్డ్స్‌ని తీసుకొస్తది. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో ఆర్ లేకపోతే సర్టిఫికేట్స్‌లో MB300 రాశాననుకోండి. సర్టిఫికేట్స్‌లో ఐ విల్ పాస్ MB300. MB300 రాశాను. సో, నాకు ఓన్లీ MB300 రిలేటెడ్ డేటా వస్తుంది. ఫస్ట్ అదేం చేస్తది? వేర్ కండిషన్‌తో డేటాను ఫిల్టర్ చేసేస్తది. MB300 రికార్డ్స్ ఎవరెవరికున్నాయి? ఐకేసీఎస్ 001 కుంది. ఐకేసీఎస్ 003 కుంది. అంతే, వీళ్ళిద్దరికే ఉంది. ఇంకెవరికీ లేదు. ఇక్కడ నేను MB-300 అని పెట్టి ఫిల్టర్ చేస్తే వీళ్ళిద్దరే ఉన్నారు. ఆ ఫిల్టర్ అయ్యి వచ్చిన రికార్డ్స్ మీద అది గ్రూప్ బై చేస్తుంది ఎంప్లాయీ ఐడీ మీద. ఈ ఫిల్టర్ అయ్యి వచ్చిన రికార్డ్స్ మీద ఇంకేమీ డూప్లికేషన్ లేదు గదా! సో, ఏం ఇష్యూ లేదు. యాజ్ ఇట్ ఈజ్ 2 రికార్డ్స్ ఉన్నాయి. 2 రికార్డ్స్ వచ్చేసినాయి ఎంప్లాయీ ఐడీ. రన్ చేస్తే 001, 002. ఇప్పుడు నేను MB500 మీద రాశాననుకోండి. MB500 మీద ఫస్ట్ ఫిల్టర్ చేద్దాము. MB500 మీద ఫిల్టర్ చేస్తే అక్కడ కొన్ని డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐకేసీఎస్ 002 2 సార్లు రిపీట్ అయ్యింది. MB500 ఎగ్జామ్ రాసినోళ్ళు ఎంప్లాయీ 1 ఉన్నాడు, ఎంప్లాయీ 3 ఉన్నాడు,
ఎంప్లాయీ టూ టైమ్స్ రాశాడు MB500. కానీ గ్రూప్ బై ఎంప్లాయీ ఐడి అనేది ఏం చేస్తది? ఇందులో ఉన్న డూప్లికేట్స్ తీసేస్తది. అది సెకండరీ జరుగుతదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తది? వేర్ కండిషన్ అప్లై చేసుకొని ఓన్లీ ఈ 4 రికార్డ్స్ మాత్రమే వస్తాయి. MB500 రికార్డ్స్ ఏమున్నాయి? ఓన్లీ ఈ 4 రికార్డ్స్ ఉన్నాయి కదా! ఈ 4 రికార్డ్స్ వస్తాయన్నమాట. బికాజ్ నేను ఇక్కడ వేర్ కండిషన్ రాశాను కాబట్టి. ఆ తర్వాత వచ్చిన ఈ 4 రికార్డ్స్‌లో ఎంప్లాయీ ఐడి మీద గ్రూపింగ్ జరుగుతది. గ్రూపింగ్ జరిగి ఏమవుతది? అందులో డిస్టింక్ట్ వాల్యూ యూనిక్‌గా తీసుకొస్తది వాల్యూస్. డూప్లికేట్స్‌ని తీసేస్తది. అప్పుడు ఇక్కడ డూప్లికేట్స్ తీసేస్తే ఏమవుద్ది? ఓన్లీ 1, 2, 3 వస్తాయి అవుట్‌పుట్. ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ 1, 2, 3 వచ్చినాయి. అండ్ దాని అగైనెస్ట్‌గా ఉన్న వేరే వాల్యూస్ ఏమి రాట్లా. సర్టిఫికేట్ వాల్యూ ఏం రాలా. సో, ఇక్కడ చూడండి నేను వేర్ కండిషన్ ఏమో సర్టిఫికేషన్ మీద పెట్టా. గ్రూప్ బై ఏమో ఎంప్లాయీ ఐడి మీద పెట్టా. 2 వేరు వేరు ఉన్నా ఏం ప్రాబ్లమ్ లేదు. ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ మాత్రం గ్రూపింగ్ దేని మీద జరుగుతదో ఆ వాల్యూ మాత్రమే వస్తది. వేర్ కండిషన్ మాత్రం మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఎనీ ఫీల్డ్ మీద వేర్ కండిషన్ పెట్టుకోవచ్చు. రెక్ ఐడి మీద పెట్టుకోవచ్చు. ఆహ్, రిమైనింగ్ ఏ ఫీల్డ్స్ ఉంటే ఆ ఫీల్డ్స్ అన్నిటి రివార్డ్ పాయింట్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్‌గా వచ్చిన రికార్డ్స్ మీద గ్రూపింగ్ జరిగి ఆ ఫైనల్ అవుట్‌పుట్ మనకు బయటకొస్తదనమాట. ఇట్లాగా. దట్ ఈస్ అబౌట్ గ్రూప్ బై అండ్ గ్రూప్ బై స్టేట్మెంట్ మనం ఎప్పుడు వేర్ కండిషన్ పైన రాసుకోవాలి. ఇప్పుడు నేను గ్రూప్ బైని ఇక్కడ కట్ చేసి ఇఫ్ ఐ ట్రై టు రైట్ ఇట్ ఆఫ్టర్ ద వేర్ కండిషన్ ఇట్ గివ్స్ మీ ఎ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్. గ్రూప్ బై ఎప్పుడు పైన రాసుకోవాలి. తర్వాత వేర్ కండిషన్ రాసుకోవాలి. ఓకే. దీని తర్వాత నేను జాయిన్ రాసుకున్నా కూడా అంతే. జాయిన్ సెకండ్ టేబుల్ రాసుకున్నాను అనుకోండి. అప్పుడు కూడా మనం ఎప్పుడు ఫస్ట్ గ్రూప్ బై రాసుకొని ఆ తర్వాతే వేర్ కండిషన్ రాసుకోవాలి. Uh, one second, I'm just resetting it. While select certificates group by employee ID where certificates dot equal to ID. There is some sync issue it seems. Okay. The error is gone. సో ఓన్లీ గ్రూప్ బై తర్వాతే ఇది రాస్తాం అనమాట. సిమిలర్‌గా ఈ గ్రూప్ బై అనేది మనకి ఓన్లీ ఏ ఫీల్డ్ మీద అప్లై చేస్తామో ఆ వాల్యూసే వస్తాయి కదా! మనకి ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. ఈ గ్రూప్ బై ఇప్పుడు చూసాం కదా! గ్రూప్ బై మల్టిపుల్ ఫీల్డ్స్ మీద చేయొచ్చు. మనం టేబుల్ డాట్ ఫీల్డ్ అని ఇస్తాం. లేదా ఓన్లీ ఫీల్డ్ వాల్యూస్ తెలిస్తే ఫీల్డ్ వాల్యూ ఎగ్జాక్ట్‌గా టైప్ చేయాలి. డ్రాప్ డౌన్ రాదు మనకి. బికాజ్ టేబుల్ డాట్ అంటే డ్రాప్ డౌన్ వస్తది గానీ డైరెక్ట్ ఫీల్డ్స్‌ని ఎంటర్ చేస్తే ఎప్పుడు సిస్టమ్ చెప్పలేదు. బికాజ్ ఆ సేమ్ ఫీల్డ్ చాలా టేబుల్స్‌లో ఉండొచ్చు. సో, వాటికి డ్రాప్ డౌన్ రాదు. అండ్ కామా సెపరేటెడ్‌తో మనం మల్టిపుల్ ఫీల్డ్స్ మీద కూడా గ్రూపింగ్ చేసుకోవచ్చు. అంటే డూప్లికేట్స్‌ని తీసేస్తాం అనమాట మల్టిపుల్ ఫీల్డ్స్‌లో. కాంబినేషన్ డూప్లికేట్స్ తీసేస్తాం. ఇందాకడ ఎట్లా అయితే మనం ఐకేసీఎస్ 002 ఎంబీ500 2 టైమ్స్ రాసాడు. కానీ అది డూప్లికేట్స్ తీసేసి ఐకేసీఎస్ 002 సర్టిఫికేషన్ ఏమో ఎంబీ500 సింగిల్‌గా చూపించిందనమాట. ఒకవేళ మనం డేట్ కూడా యాడ్ చేసామనుకోండి గ్రూపింగ్‌లోకి అప్పుడు ఎంబీ 500 2 టైమ్స్ వస్తది ఐకేసీఎస్ 002కి. బికాజ్ డేట్స్ వేరున్నాయి కదా! ఒకటేమో 10థ్ రాసాడు. ఇంకోటేమో 16థ్ రాసాడు. సో, 2 రికార్డ్స్ వస్తాయి. అట్లా గ్రూపింగే. డూప్లికేట్స్‌ని తీసేస్తూ వస్తదనమాట. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ గ్రూప్ బై. అండ్ గ్రూప్ బై చేసిన ఫీల్డ్స్ నుంచే డేటా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటున్నదేంటంటే ఆర్డర్ బై. ఆర్డర్ బై ఏం చేస్తుందంటే జస్ట్ దీంట్లో ఉన్న వాల్యూస్‌ని ఒక సీక్వెన్స్‌లో తీసుకొస్తదనమాట ఫెచ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను నార్మల్‌గా రాసేసాననుకోండి. కాసేపు గ్రూప్ బైని తీసేస్తున్నాను. విల్ జస్ట్ సీ ఆర్డర్ బై. ఓన్లీ ఆర్డర్ బై ఎలా పనిచేస్తుందో చూద్దాం. తర్వాత గ్రూప్ బై, ఆర్డర్ బై 2 మిక్సప్ చేద్దాం. సో, వైల్ సెలెక్ట్ వేర్ కండిషన్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. వైల్ సెలెక్ట్ సర్టిఫికేట్స్ టేబుల్ అంటే వి నో దట్ ఆల్ ద రికార్డ్స్ విల్ బి ఫెచ్డ్. అన్ని రికార్డ్స్ వచ్చేసినాయి. అయితే ఇక్కడ నాకు డేట్స్ చూడండి. ఇక్కడేమో 4, 3 ఉంది. ఇదేమో 8థ్‌ని రాసారు. ఇది 3 రాసారు. ఇది 11థ్ రాసారు. ఇది 19థ్ రాసాడు. ఇది 10థ్ రాసాడు. అన్‌ఈవెన్‌గా ఉంది ఆర్డర్. ఈవెన్ రివార్డ్ పాయింట్స్ కూడా ఇతనికి 1 ఉంది. ఇంకోటి 3 ఉంది. ఇంకోటి 1, 4, 10 అన్‌ఈవెన్‌గా ఉన్నాయన్నమాట. ఒక ఆర్డర్‌లో లేవు. వాటిని ఒకవేళ నేను రివార్డ్ పాయింట్స్ ఆర్డర్ వైస్‌గా నేను డేటా తీసుకురావాలనుకున్నాననుకోండి. అప్పుడు ఆర్డర్ బై రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ బై సర్టిఫికేట్స్ డాట్ రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్
అండ్ ఆర్డర్ చెప్పాలి మనం. ఏ ఆర్డర్‌లో తీసుకురావాలి. స్మాల్ టు బిగ్ ఆర్ బిగ్ టు స్మాల్. ఇంక్రీజింగ్‌లోనా? డిక్రీజింగ్‌లోనా? అది అసెండింగ్, డిసెండింగ్ అంటాం గదా! సేమ్ అది యూజ్ చేస్తాం. అసెండింగ్ కావాలంటే మనకి ఏఎస్‌సి అని రాయాలి. డిసెండింగ్ అయితే డీఈఎస్‌సి అని రాస్తాం. డీఈఎస్‌సి. ఇదేమో డిసెండింగ్‌కి, ఇదేమో అసెండింగ్‌కి. సో, అసెండింగ్ రాసినప్పుడు ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ థిస్, ఇప్పుడు సేమ్ అవుట్‌పుట్ నాకు ఆర్డర్ బై వస్తుంది. చూడండి, ఫస్ట్ అన్ని వన్స్ వచ్చినియి. తర్వాత 3 వచ్చింది. తర్వాత 4 వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీ చూడండి స్ప్లిట్ అయిపోయింది. 1 ఇక్కడుంది. ఇంకో 1 ఇక్కడికెళ్ళిపోయింది. 3 పైకొచ్చింది. 2 కిందకెళ్ళిపోయింది. ఇందాకడేమో 1, 2 ఇందాకడ నార్మల్‌గా టేబుల్‌లో ఉన్న రెక్ ఐడీ టేబుల్‌లో ఏ ఆర్డర్‌లో ఉన్నాయో అదే ఆర్డర్‌లో వచ్చినియి. ఇక్కడ టేబుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ ఆర్డర్‌లో అయితే డేటా సేవ్ అయిందో 1 ఆహ్, బేస్డ్ ఆన్ ద రెక్ ఐడీ ఫెచ్ చేసుకుంటుంది. 1 అండ్ దెన్ 76 తర్వాత 78 తర్వాత 76 తర్వాత 77 తర్వాత 78 తర్వాత 79 ఆర్డర్‌లో తెచ్చుకుంటదనమాట. నార్మల్‌గా రాసుకుంటే. ఎందుకంటే దాని మీద ప్రైమరీ ఇండెక్స్ సర్రోగేట్ కీ ఉంటది టేబుల్‌లో. సో, దాన్ని బట్టి తెచ్చుకుంటుంది. సో, అది టేబుల్ ప్రైమరీ ఇండెక్స్, క్లస్టర్ ఇండెక్స్ చూసినప్పుడు మీకింకా క్లియర్‌గా తెలుస్తుంది ఈ డేటా ఆర్డర్ అనేది. ఆహ్, అది పక్కన పెడితే ఇది నార్మల్‌గా సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది వైల్ సెలెక్ట్ టేబుల్‌లో ఉన్న డేటా ఆర్డర్ బట్టి తెచ్చేసుకుంటుంది. తర్వాత నేను ఎప్పుడైతే రివార్డ్ పాయింట్స్ మీద ఆర్డరింగ్ చేశానో, అసెండింగ్‌లో ఉండాలని చెప్పానో, అది కరెక్ట్‌గా 1, 1, 1, 3 తర్వాత ఇంక్రీజింగ్‌లో తెచ్చుకుంది. బికాజ్ అసెండింగ్ ఇచ్చాను కాబట్టి. అదే నేను ఇది డిసెండింగ్ ఇస్తే సేమ్ స్టేట్మెంట్ 10 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు తీసుకొస్తుంది. అట్లా ఆర్డర్ బై అనేది వర్క్ అవుతుంది. సిమిలర్‌లీ నేను ఇది డేట్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఆర్డర్ బై స్టేట్మెంట్. ఇప్పుడు సర్టిఫికేట్స్ డాట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పెడతాను. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గ్రేటర్ డేట్ టు లోవర్ డేట్ డిసెండింగ్ ఉంది కాబట్టి. అంటే 27థ్ ఫస్ట్ డేట్ వచ్చింది. తర్వాత 19థ్, 18థ్, 16థ్, 15థ్ డిసెండింగ్‌లో రాశాను కాబట్టి థర్డ్ వరకెళ్ళింది. అదే అసెండింగ్ రాసుకుంటే స్మాలర్ టు గ్రేటర్ వస్తుంది. అంటే థర్డ్ నుంచి 27థ్ వరకు వస్తుంది. 3, 8, 10 అలా 27 వరకు. ఇలా డేట్స్ మీద అండ్ నంబర్స్ మీద మనము ఆర్డర్ బై రాసుకోవచ్చు. అండ్ ఈవెన్ స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద కూడా రాయొచ్చు ఆర్డర్ బై అనేది. స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద ఆర్డర్ బై ఎట్లా అవుతది? డిక్షనరీలో ఎలా ఉంటుంది మనకి అన్ని వర్డ్స్ ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో అరేంజ్ అవుతాయి కదా! ఒకసారి ఏ అనేది ఎప్పుడు స్టార్టింగ్‌లోనే ఉంటుంది. లైక్ అజయ్ అనే నేమ్ ఉంటే స్టార్టింగ్‌లోనే వస్తుంది. జశ్వంత్ ఆర్ యశ్వంత్ ఉంటే వై అనేది లాస్ట్‌లో వస్తుంది. అట్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో అరేంజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీ ఐడీ మీద అప్లై చేశాననుకోండి. ఎంప్లాయీ ఐడీ అసెండింగ్ అని. సో, ఇట్ స్టార్ట్స్ విత్ ఫస్ట్ ఎంప్లాయీ 1, 1, 1, 2, 3, 3, 3. ఇప్పుడు ఇది డిసెండింగ్‌కి మారిస్తే డిసెండింగ్ అవుతుంది. సో, ఇట్ ఈస్ ఫెచింగ్ డేటా ఇన్ డిసెండింగ్ ఆర్డర్. 003 తర్వాత 2 తర్వాత 001. సో, ఇట్లా ఆర్డర్ బై అనేది మనం స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద అప్లై చేయొచ్చు, ఇంటీజర్స్ మీద అప్లై చేయొచ్చు, రియల్ ఫీల్డ్స్ మీద అప్లై చేయొచ్చు, డేట్స్ మీద అప్లై చేయొచ్చు, ఈవెన్ ఇనమ్ ఫీల్డ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇనమ్‌లో కూడా బ్యాక్ ఎండ్‌లో అది వాల్యూ కిందే సేవ్ అవుతది కదా! ఇనమ్ వాల్యూ 1 అని, 2 అని, 3 అని ఈచ్ ఎలిమెంట్‌కి ఒక ఇనమ్ వాల్యూ ఉంటుంది. డేటాబేస్‌లో అదే వాల్యూతో సేవ్ అవుతుంది. ప్రీవియస్ సెషన్స్‌లో చూసాం. సేమ్ వాల్యూ వైస్ అది ఆర్డర్ చేసుకుంటదనమాట. సో, ఆర్డర్ బై కెన్ బి డన్ ఆన్ ఆల్ దీస్ ఫీల్డ్స్. ఆహ్, సో, అయితే ఇప్పుడు దీనికి నేను గ్రూప్ బై గూడా యాడ్ చేశాననుకోండి. లెట్స్ సీ హౌ గ్రూప్ బై ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ దిస్. ఆహ్, గ్రూప్ బై సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడీ. ఫస్ట్ ఎంప్లాయీ ఐడీని నేను గ్రూప్ బై చేసేస్తున్నాను. గ్రూప్ బై చేస్తే ఏమవుతుంది? నాకు ఎంప్లాయీ ఐడీస్ డూప్లికేట్స్ లేకుండా వస్తున్నాయి. మిగతా ఫీల్డ్స్ అన్నీ బ్లాంక్ అయిపోయినాయి. గ్రూప్ బై ఫంక్షన్ కాబట్టి. ఇప్పుడు దీనికి నేను ఆర్డర్ బై యాడ్ చేసి డిసెండింగ్ చెప్తున్నాను. అంటే ఈ 3 వాల్యూసే జస్ట్ 3 నుంచి 1కి తీసుకురమ్మని. సో, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ బై అండ్ ఆర్డర్ బై. రన్ చేస్తే ఇట్ ఈస్ బ్రింగింగ్ గ్రూప్ బై అండ్ ఆల్సో ఆర్డర్ బై 2 అప్లై అయినాయి. సో, ఈ అట్లా గ్రూప్ బైని, ఆర్డర్ బైని కూడా మనం మిక్సప్ చేయొచ్చు. అండ్ ఆర్డర్ బైలో కూడా మనము
మల్టిపుల్ ఫీల్డ్స్ని మెన్షన్ చేయొచ్చు. ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి అండ్ ఆల్సో సర్టిఫికేట్స్ అనుకున్నాం అనుకోండి, సర్టిఫికేట్స్ కూడా ఇస్తాను నేను. డాట్ సర్టిఫికేషన్, సర్టిఫికేషన్ కూడా యాడ్ చేశాను. సో ఐ సేవ్ ఇట్, కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో నాకు ఎంప్లాయీ 1 వచ్చి, తర్వాత సర్టిఫికేషన్ MB700, తర్వాత మళ్ళీ ఎంప్లాయీ 1 సర్టిఫికేషన్ MB500, తర్వాత MB300, తర్వాత ఎంప్లాయీ 2కి వెళ్ళింది. మళ్ళీ ఎంప్లాయీ 2 ఆర్డర్ డిసెండింగ్లో 500 తర్వాత ఎంప్లాయీ 3 అండ్ సర్టిఫికేషన్ 700 896 500 300, అట్లా ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి మీద అయ్యింది. తర్వాత ఈచ్ ఎంప్లాయీకి సర్టిఫికేషన్ మళ్ళీ ఆర్డర్లో వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎంప్లాయీ వచ్చాడు, సెకండ్ ఎంప్లాయీకి ఉన్న సర్టిఫికేషన్స్ ఆర్డర్లో వచ్చినాయి. సిమిలర్లీ నేను మేబీ రివార్డ్స్ మీద పెట్టాను అనుకోండి, రివార్డ్ పాయింట్స్ మీద ఎంప్లాయీ అండ్ రివార్డ్ పాయింట్స్ పెడితే IKCS 001 రివార్డ్ పాయింట్స్ డిసెండింగ్లో ఫస్ట్ 9, తర్వాత 1 వచ్చింది IKCS 001కి. తర్వాత IKCS 002కి వెళ్ళి ఫస్ట్ హైయెస్ట్ రివార్డ్ పాయింట్ 2కి ఏముంది, 5 ఉంది, తర్వాత 3 ఉంది. దెన్ ఇట్ స్విచ్ టు ద థర్డ్ ఎంప్లాయీ 003కి 10, తర్వాత 8 4 1, అట్లా 2 ఫీల్డ్స్ మీద ఆర్డర్ బై జరిగింది అనమాట. సో గ్రూప్ బై ఆర్డర్ బై మనం మల్టిపుల్ ఫీల్డ్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్డర్ బైకి మనం లాస్ట్లో అది అసెండింగ్ డిసెండింగ్ అనేది మెన్షన్ చేస్తాము. ఈ కాంబినేషన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఆ కాంబినేషన్ బట్టి అది కరెక్ట్గా చూసుకుని డేటా తెచ్చుకుంటుంది అనమాట. సో ఇది కూడా ఆర్డర్ బై కూడా అంతే, మనం వేర్ కండిషన్ పైన రాసుకోవాలి. వేర్ కండిషన్ కింద రాస్తే యూ విల్ గెట్ అన్ ఎర్రర్. అండ్ సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి గ్రూప్ బై ఆర్డర్ బై అయితే కనుక మనము కొంచెం పైకి కిందకి ఆల్టర్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ వేర్ కండిషన్ మాత్రం సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు IKCS -001, ఇది కంపైల్ చేస్తే ఇట్ గివ్స్ అన్ ఎర్రర్. సో వేర్ కండిషన్ మాత్రం కంపల్సరీ కిందే ఉండాలి. ఆర్డర్ బై గ్రూప్ బై కొంచెం పైకి కిందకి మార్చినా పర్వాలేదు, బట్ వేర్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ ద ఎండ్. ఆర్డర్ బై గ్రూప్ బై షుడ్ బి అబోవ్ అనమాట. ఇవి ఎప్పుడు పైన ఉండాలి, ఇవి వేర్ కండిషన్ కింద ఉండాలన్నమాట. సో ఇట్లా ఆర్డర్ బై గ్రూప్ బై ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి మనకి. సో గ్రూపింగ్ యూజ్ చేసి మనము యూనిక్ రికార్డ్స్ తెస్తాం. ఆర్డర్ యూజ్ చేసి జస్ట్ వాటి సార్టింగ్ చేస్తున్నాం. అందుకే మనకు ఆర్డర్ బై చేసినప్పుడు అన్ని ఫీల్డ్ వాల్యూస్ వచ్చినాయి, వేరేవేం బ్లాంక్ అవ్వాల. నేను ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి చేసినా కూడా నాకు సర్టిఫికేట్ వాల్యూ, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, రివార్డ్స్ అన్నీ వచ్చినాయి. గ్రూపింగ్ చేసినప్పుడు రాలా. ఎందుకంటే గ్రూపింగ్కి ఇందాక డిస్కస్ చేసినట్టు ఇది ఉంది కదా, సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద మనకి వేరే ఫీల్డ్ వాల్యూస్ చెప్పలేదు. నేను ఆర్డర్ అనేది ఏంటి, జస్ట్ సార్టింగ్ కదా, ముందు వెనక మార్చడమే, వాల్యూస్ని ఏమి చేయగలను. సో అందుకని ఆర్డర్ బైకి మనకి వేరే ఫీల్డ్ వాల్యూస్ ఫెచ్ అవుతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. గ్రూప్ బైలో మాత్రమే అది ఉంటుంది, ఏంటంటే ఏ ఫీల్డ్ మీద గ్రూపింగ్ చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ బై అండ్ గ్రూప్ బై స్టేట్మెంట్స్. నెక్స్ట్ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ చూద్దాం. సో ఐఎమ్ రిమూవింగ్ దీస్ థింగ్స్. ఆర్డర్ బై గ్రూప్ బై తీసేసాను. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకి ఏమున్నాయి, 5 ఉన్నాయి. సమ్ ఆఫ్, మినిమమ్ ఆఫ్, మ్యాక్స్ ఆఫ్, కౌంట్ ఆఫ్, యావరేజ్ ఆఫ్. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం రాసేదేమో గ్రూప్ బై ఆర్డర్ బై అనేదేమో వైల్ సెలెక్ట్ తర్వాత ఇక్కడ రాస్తాం కదా, గ్రూప్ బై సమ్ ఫీల్డ్ కామా సెకండ్ ఫీల్డ్ కామా థర్డ్ ఫీల్డ్ అని. సమ్ ఆఫ్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ మాత్రం సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత ఇక్కడ రాస్తాం. దాని ప్లేస్ వేరు ఉంటుంది, దీని ప్లేస్ వేరు ఉంటుంది. ఇప్పుడు నా టేబుల్లో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ టోటల్ అన్నీ చూస్తే ఇవన్నీ ఉన్నాయి రివార్డ్ పాయింట్స్. వీటన్నిటిని టోటల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏం చేస్తా అంటే సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ ఇందులో మనం ఎగ్జాక్ట్ ఫీల్డ్ నేమ్ ఇవ్వాలి, హ్యాస్టీస్గా. రాంగ్ నేమ్ ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను TS తీసేసి కంపైల్ చేశాను అనుకోండి, ఫీల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. ద టేబుల్
ఎంప్లాయీ సర్టిఫికేట్స్ డస్ నాట్ కంటైన్ ద ఫీల్డ్ రివార్డ్ POIN బికాజ్ ఫీల్డ్ నేమ్ పాయింట్స్ అని ఉంది. సో నేమింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. సో సమ్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని సమ్ చేసి టోటల్ తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్న అన్ని వాల్యూస్ని సమ్ చేసేస్తే టోటల్గా వచ్చేది ఎన్ని రికార్డ్స్? ఒక రికార్డే కదా. మొత్తం వాల్యూస్ సమ్ అప్ అయిపోతే ఒక వాల్యూయే వస్తుంది. టోటల్ ఈజ్ ఓన్లీ వన్ వాల్యూ ఓన్లీ. వన్ వాల్యూ అంటే ఒక రికార్డ్ అనే కదా. ఒక రికార్డ్ని తెచ్చుకునేటప్పుడు మనం ఎప్పుడు వైల్ సెలెక్ట్ రాయకూడదు. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే మనం అందుకే అవుట్పుట్ బట్టి ఈ వైల్ సెలెక్ట్ పెట్టుకోవాలా అనేది అవుట్పుట్ బట్టి చూసుకుని రాసుకోవాలి. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అంటున్నాను. టోటల్ రివార్డ్ పాయింట్స్ని సమ్ చేయమంటున్నాను. అంటే అది సింగిల్ వాల్యూ కదా. సింగిల్ వాల్యూ వస్తున్నప్పుడు నేను వైల్ సెలెక్ట్ రాయక్కర్లేదు. మనం రాసినా కూడా అదే అవుట్పుట్ వస్తుంది. బట్ ఐడియల్లీ వీ షుడ్ నాట్ రైట్ దిస్. ఎవరైనా తెలియని వాళ్ళు మాత్రమే రాస్తారు. సో బిగినర్స్ మిస్టేక్ అది ఉంటుంది. సో యూ షుడ్ అబ్జర్వ్ దట్ అండ్ రైట్ ఇట్. ఇఫ్ ఐ కంపైల్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్, F10లోకి వెళ్తే ఇది ఒకసారి వైల్ లోపలికి వెళ్ళింది అండ్ దెన్ బయటకు వచ్చేసింది. బికాజ్ సింగిల్ రికార్డే వస్తుంది. బ్రింగ్స్ ఓన్లీ వన్ వాల్యూ 42 వచ్చింది. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే వైల్ సెలెక్ట్ అవసరం లేదు దీనికి. బికాజ్ నేను తెస్తున్నది ఒక వాల్యూయే. మొత్తం అన్ని వాల్యూస్ని క్లబ్ చేసి సింగిల్ వాల్యూని తీసుకొస్తున్నాను. అప్పుడు వైల్ సెలెక్ట్ వాడకూడదు. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఈస్ ఇప్పుడు టోటల్ వచ్చింది కదా. టోటల్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ 42 వచ్చింది. అంటే ఇందులో ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 42 వస్తుంది సమ్. ఓకే. యూ కెన్ వెరిఫై ఆల్సో. అయితే ఇందులో కూడా చూడండి, ఏ ఫీల్డ్ మీద అయితే సమ్ చేస్తున్నానో ఆ వాల్యూ మాత్రమే వచ్చింది. దానికి ఎగైనెస్ట్గా ఉన్న వాల్యూస్ ఏమీ రాలేదు. ఎందుకు? ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేశాను అనుకోండి, 42 వచ్చింది. ఇప్పుడు ఈ 42కి ఎగైనెస్ట్గా ఎంప్లాయ్ ఐడి ఏది అంటే నేను ఎలా చెప్తాను? థియరిటికల్లీ నాట్ పాసిబుల్ కదా. బికాస్ దిస్ 42 వాట్ ఐఎమ్ సీయింగ్ మనకు కనిపిస్తున్న 42 ఈజ్ అ కొలాబరేషన్ ఆఫ్ ఆల్ ద రివార్డ్ పాయింట్స్. అందరి రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. దానికి ఎగెనెస్ట్గా ఒక పర్టికులర్ ఎంప్లాయ్ అని, ఒక సర్టిఫికేషన్ అని, ఒక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పలేం. థియరిటికల్లీ మనం చెప్పలేం కదా. ఈ 42కి ఎగెనెస్ట్గా ఏ ఎంప్లాయ్ అంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేం. సో సిస్టమ్ కూడా సేమ్ చెప్పలేదన్నమాట. అందుకే సేమ్ గ్రూప్ బై లాగే ఇది కూడా. సమ్ ఆఫ్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది. దాని పక్కనున్న ఫీల్డ్ వాల్యూస్ ఏం తెచ్చుకోదు. బికాజ్ అది చెప్పలేదు. మనం చెప్పలేం, సిస్టమ్ కూడా చెప్పలేం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ బై సమ్ ఆఫ్ ఈ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఆర్డర్ బై కంటే ఆర్డర్ బైకి ఏం సంబంధం లేదు. అది జస్ట్ సార్టింగ్ కాబట్టి అది ఏ ఫీల్డ్ మీద చేసినా అన్ని ఫీల్డ్ వాల్యూస్ వస్తాయి. దానికేం ప్రాబ్లం లేదు. కానీ సమ్ ఆఫ్ ఫంక్షను, మినిమమ్ ఆఫ్, మ్యాక్స్ ఆఫ్ ఆర్ ఎనీ అదర్ అగ్రిగేట్ ఫంక్షన్ కౌంట్ ఆఫ్ కానీ యావరేజ్ కానీ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్ వాల్యూస్ తెచ్చుకోదు అది. బికాస్ చెప్పలేదు. అది సిస్టమ్‌కి కష్టం. మనము చెప్పలేం, సిస్టమ్ కూడా చెప్పలేదు. సో ఇది కాన్సెప్ట్ ఫస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. అండ్ దెన్ యూ అండర్‌స్టాండ్ దట్ వెన్ వి డూ దీస్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ గ్రూప్ బై ఫంక్షన్స్ ఆన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ వీ కెనాట్ గెట్ అదర్ ఫీల్డ్ వాల్యూస్. అది ఎందుకు రాదు అనేది ఫస్ట్ ఇది అర్థం చేసుకొని దెన్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎవ్రీ టైమ్. అది గుర్తుపెట్టుకొని రాసుకోవాలి. సో సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ రాశాను. నాకు ఓన్లీ రివార్డ్ పాయింట్స్ వాల్యూస్ మాత్రమే వచ్చినాయి. ఈ ఇన్ఫోలోంచి ఓన్లీ రివార్డ్ పాయింట్స్ వచ్చింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ వాల్యూస్ ఏమీ ఫెచ్ అవ్వలేదు. బికాస్ సిస్టమ్ కెనాట్ ఫెచ్ దట్. అండ్ దీనికి అడిషనల్‌గా నేను కావాలనుకుంటే రిమైనింగ్ ఫీల్డ్ మీద కూడా వేరే అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇంకా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమున్నాయి? మినిమమ్ ఆఫ్ ఉంది. మినిమమ్ ఆఫ్ నేను మేబీ డేట్ మీద అప్లై చేస్తాను. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద అప్లై చేస్తా. అండ్ సమ్ ఆఫ్‌కేమో జస్ట్ SUM అని రాసి ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ పెడతాము. మినిమమ్ ఆఫ్‌కేమో MIN ఆఫ్ అని పెట్టుకోవాలి. ఓకే. సిమిలర్లీ మ్యాక్స్ ఆఫ్‌కి అట్లా రాస్తాం. కౌంట్ ఆఫ్‌కి, యావరేజ్ ఆఫ్‌కి ఇట్లా ఉంటుందన్నమాట. సో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ సైడ్ బై సైడ్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్యారలల్‌గా. ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ నుంచి నేను సమ్ తెస్తున్నాను.
డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో మినిమమ్ డేట్ ఏముందో అది తెచ్చుకుంటున్నాను. 2 వాల్యూస్ వస్తాయి. రిమైనింగ్ ఫీల్డ్ వాల్యూస్ రావు. అంటే ఇక్కడ ఎంప్లాయీ ఐడీ రాదు, సర్టిఫికేషన్ రాదు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తుంది. అండ్ సమ్ ఆఫ్ అనేది ఓన్లీ ఇంటీజర్ ఫీల్డ్స్ మీద, రియల్ ఫీల్డ్స్ మీద మాత్రమే అప్లై చేయగలుగుతాం. స్ట్రింగ్ ఫీల్డ్స్‌ని యాడ్ చేయలేం. స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద సమ్ ఆఫ్ ఫంక్షన్ పనిచేయదు. అలాగే డేట్ ఫీల్డ్స్ మీద కూడా సమ్ ఆఫ్ ఫంక్షన్ పనిచేయదు. ఎర్రర్ వస్తుంది మనకి. ఓన్లీ ఇంటీజర్, రియల్ ఈ ఫీల్డ్స్ మీద చేయగలుగుతాం. ఆహ్, అండ్ సిమిలర్‌లీ మినిమమ్ ఆఫ్ మాత్రం మనము ఇంటీజర్ ఫీల్డ్ మీద అప్లై చేయొచ్చు, రియల్ ఫీల్డ్ మీద అప్లై చేయొచ్చు. దీంట్లో స్ట్రింగ్ ఫీల్డ్ మీద కూడా అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంది. అది ఏం చేస్తుందంటే మినిమమ్ ఆఫ్ ఇప్పుడు అజయ్ నుంచి యశ్వంత్ వరకు నేమ్స్ ఉన్నాయనుకోండి. దానికి మినిమమ్ ఆఫ్ అంటే ఫస్ట్ వర్డ్ అనమాట. అజయ్ రిట్రీవ్ చేసుకుంటుంది. జనరల్‌గా మినిమమ్ ఆఫ్ ఎప్పుడు స్ట్రింగ్ ఫీల్డ్ మీద చేయము. బట్ అలా కూడా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ ద స్కోప్ దట్స్ ఆల్. యూజువల్‌గా మినిమమ్ ఆఫ్ ఎప్పుడు మనం డేట్స్ మీద లేదా ఇంటీజర్, రియల్ ఫీల్డ్స్ మీద అప్లై చేస్తాం. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఆహ్, ఇక్కడ ఇక్కడ కూడా ఏంటి మినిమమ్ ఆఫ్ అనేది ఒక వాల్యూ, ఇప్పుడు మినిమమ్ ఆఫ్ 2 వాల్యూస్ ఉండుండొచ్చు. మేబీ మినిమమ్ డేట్ ఫోర్త్ డేట్ అనుకోండి. 2 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఒకటే ఫోర్త్ డేట్‌తో 2 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు దానికి అగైనెస్ట్‌గా ఉన్న నేమ్ ఆ రెండిట్లో ఏదో ఒక రికార్డ్‌నే తీసుకుంటది కదా! మినిమమ్ ఆఫ్ అనేది. సో, అప్పుడది దానికి అగైనెస్ట్‌గా ఉన్న నేము, ఐడీ అవేవి చెప్పలేవు కాబట్టి మినిమమ్ ఆఫ్‌కి కూడా సేమ్ గ్రూప్ బై సమ్ ఆఫ్ అదర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ లాగా మినిమమ్ ఆఫ్, మాక్స్ ఆఫ్‌కి కూడా పక్క ఫీల్డ్స్ అన్నీ బ్లాంక్ అయిపోతాయి. ఏ ఫీల్డ్స్ నుంచి వాల్యూ తెచ్చుకోదు. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ అంతే. ఏ ఫీల్డ్ మీద అప్లై చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే తెచ్చుకుంటాయి. దాని పక్కన ఉన్న ఫీల్డ్ వాల్యూస్ తెచ్చుకోవు. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మినిమమ్ డేట్ ఏముంది ఈ టేబుల్‌లో? మినిమమ్ డేట్ వచ్చి దిస్ ఈజ్ థర్డ్. థర్డే మినిమమ్ డేట్. లీస్ట్ డేట్ అది తెచ్చుకుంది. అండ్ సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ వచ్చి 42. సో, అది వచ్చింది. ఈ 2 ఫీల్డ్ వాల్యూసే వచ్చినాయి. రిమైనింగ్ ఫీల్డ్ వాల్యూస్ రాలేదు. బికాజ్ దీనికి అగైనెస్ట్‌గా ఒక ఎంప్లాయీ ఐడీ ఆర్ సర్టిఫికేషన్ అని చెప్పడం కుదరదు. థియరిటికల్లీ నాట్ పాసిబుల్ అండ్ సిస్టమ్‌కి కూడా ఇట్ కెనాట్ డూ థట్. సో, మినిమమ్ ఇట్లా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వేటి మీద అప్లై చేస్తామో వాటి వాల్యూస్ మాత్రమే వస్తూ ఉంటదనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ రాశాననుకోండి. రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్‌లో మినిమమ్ ఏదుంది? 1 ఉంది. ఆ 1 ఎవరెవరికుంది? చాలా మందికుంది. సో, అందుకని రిమైనింగ్ ఫీల్డ్ వాల్యూస్ అన్నీ 0 వచ్చినియి. సో, ప్యారలల్‌గా సైడ్ బై సైడ్ మనం 2, 3 అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు. ఇందాకడ సమ్ ఆఫ్ రాసాను, మినిమమ్ ఆఫ్ కూడా రాసాను. కానీ వేరే వేరే ఫీల్డ్స్ మీద రాసా. ఒక ఫీల్డ్ మీద రాయలా. ఇందాకడ సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ రాసాను. మినిమమ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాసాను. అందుకని 2 వాల్యూస్ వచ్చినియి. ఇప్పుడు నేను ఒకటే ఫీల్డ్ మీద 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ రాసాననుకోండి. మినిమమ్ ఆఫ్ రాస్తాను. మళ్ళీ మాక్స్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అని రాస్తున్నాను. సో, ఒకటే ఫీల్డ్ మీద 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేశాను నేను ఒకేసారి. ఇప్పుడు సిస్టము ఏ వాల్యూ అని చెప్తది? ఇక్కడేమో మినిమమ్ ఆఫ్ చెప్పమంటున్నారు రివార్డ్ పాయింట్స్ ఫీల్డ్ మీద. ఎప్పుడైతే నేను టేబుల్ డాట్ రివార్డ్ పాయింట్స్ అని ఇస్తానో, అది కరెక్ట్‌గా ఆ మినిమమ్ వాల్యూ మాత్రమే తీసుకొస్తది ఇక్కడ. అట్లానే టేబుల్ డాట్ మాక్సిమమ్ అని రాస్తే మాక్సిమం వాల్యూయే తీసుకొస్తది. ఇక్కడ నేను 2 క్లబ్ చేసి రాసేసాను ఒకటే ఫీల్డ్ మీద. అంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ డాట్ రివార్డ్ పాయింట్స్ అనేది మినిమమ్ వాల్యూస్ ఇవ్వాలా? లేదా మాక్సిమం వాల్యూ ఇవ్వాలా? వాట్ ఇట్ డస్ ఈస్ లాస్ట్ ఫంక్షన్ ఏం జరిగిందో అదే ఇస్తుంది. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ మాక్సిమం వాల్యూ తీసుకొస్తుంది. మాక్సిమం రివార్డ్ పాయింట్ ఏముంది? 10 ఉంది టేబుల్‌లో. సో, ఓన్లీ 10 తీసుకొచ్చింది. దాని ముందు జరిగిన ఆపరేషన్ మినిమమ్ ఆఫ్ ఫెచ్ చేయలేదు. బికాజ్ అది ఓవర్‌రైడ్ అయిపోయింది. అదే నేను మినిమమ్ ఆఫ్ ఫంక్షన్ తర్వాత రాసి మాక్సిమం ఆఫ్ ఫంక్షన్ ఫస్ట్ రాసాననుకోండి. అప్పుడు నాకు మినిమమ్ ఆఫ్ వాల్యూయే వస్తుంది. 1 వస్తుంది. కామా పెట్టి సేమ్ ఫీల్డ్ మీద అప్లై చేశాను. నాకు 1 వచ్చింది. సో, మనం ఏ ఫీల్డ్ మీద అయితే ఆ ఫంక్షన్ అప్లై చేస్తామో టేబుల్ డాట్ ఆ ఫీల్డ్‌ని యూజ్ చేస్తే ఆ వాల్యూయే వస్తుంది.
అండ్ ఇది మినిమమ్ ఆఫ్, మాక్సిమం ఆఫ్ సింగిల్ వాల్యూయే తీసుకొస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ కాదు కదా! సింగిల్ వాల్యూ. అందుకే వీటన్నిటికి సెలెక్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది. వైల్ సెలెక్ట్స్ రాయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఇందులో ఏమన్నా వేరే లాజిక్ అడిగాననుకోండి. లైక్ ఈచ్ ఎంప్లాయీకి ఆహ్, మినిమమ్ రివార్డ్ మాక్సిమం రివార్డ్ పాయింట్ ఎంతుంది అని. అప్పుడు విల్ డూ లైక్ దిస్. గ్రూప్ గ్రూప్ బైని, మాక్సిమం ఆఫ్‌ని రెండిటిని మిక్సప్ చేస్తాం. అండ్ దాని అవుట్‌పుట్ గూడా ఎలా వస్తది? ఇప్పుడు నేను అడిగిన క్వెషన్ ఒకసారి మళ్ళీ వినండి. నేను ఒక్కొక్క ఎంప్లాయీకి మాక్సిమం రివార్డ్ పాయింట్స్ ఎంతున్నాయి అంటున్నాను. ఇప్పుడు ఐకేసీఎస్ 001 చూసుకుంటే 1 ఉంది రివార్డ్ పాయింట్, 1 ఉంది అండ్ ఇక్కడ 9 ఉంది. సో, ఐకేసీఎస్ 001కొచ్చి మాక్సిమం రివార్డ్ పాయింట్ 9 అండ్ ఐకేసీఎస్ 002కొచ్చి మాక్సిమం రివార్డ్ పాయింట్ వచ్చి 5, రైట్? నెక్స్ట్ ఐకేసీఎస్ 003కొచ్చి మాక్సిమం రివార్డ్ పాయింట్ 10 అంటే 9, 3, 10. సో, 9, 5, 10. ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క రివార్డ్ పాయింట్ ఉంది. సో, ఓవరాల్‌గా దీని అవుట్‌పుట్ ఏమొస్తుంది? 3 రికార్డ్స్ వస్తున్నాయి. ఒక్కొక్క ఎంప్లాయీ వస్తున్నాడు అండ్ ఆ ఎంప్లాయీకి అగైనెస్ట్‌గా ఉన్న రివార్డ్ పాయింట్ తెచ్చుకుంటున్నాము. సో, ద అవుట్‌పుట్ ఈస్ మల్టిపుల్ రికార్డ్స్. అలా మల్టిపుల్ రికార్డ్స్ అవుట్‌పుట్ ఉన్నప్పుడు మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేయలేం. వి హావ్ టు యూజ్ వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో, అవుట్‌పుట్ బట్టి మనము ఆ స్టేట్మెంట్‌ని ఐడెంటిఫై చేయాలన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ దాంట్లో మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇట్ హాస్ టు బ్రింగ్ మల్టిపుల్ రికార్డ్స్. సో, వి హావ్ టు రైట్ వైల్ సెలెక్ట్. ఇప్పుడు నేను సెలెక్ట్ ఒకటే రాసాననుకోండి. సెలెక్ట్ రాసి ఐ విల్ రైట్ గ్రూప్ బై సర్టిఫికేట్స్ డాట్ రివార్డ్ పాయింట్స్. సారీ, సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి. బికాజ్ ఈచ్ ఎంప్లాయీకి ఉన్న మాక్సిమం రివార్డ్ పాయింట్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేశాననుకోండి, నాకు ఓన్లీ ఫస్ట్ ఎంప్లాయీదే వస్తది. ఐకేసీఎస్ 001 మాక్సిమం రివార్డ్ పాయింట్ ఐకేసీఎస్ 001కి ఏముంది? మాక్సిమం 9 ఉంది. సో, అదొకటే వచ్చింది. కానీ నాకు అందరు ఎంప్లాయీస్ కావాలి కదా! సో, ఇక్కడ సెలెక్ట్ పనిచేయదు. వి హావ్ టు రైట్ వైల్ సెలెక్ట్. వైల్ సెలెక్ట్ రాస్తున్నాను కాబట్టి సెమీకోలన్ తీసేసాను. వైల్ రాసినప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? స్టార్టింగ్, ఎండింగ్. స్టార్టింగ్ ఆఫ్ ద లూప్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద లూప్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఇట్ స్టార్ట్స్ హియర్ అండ్ ఎండ్స్ హియర్. సో, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఐకేసీఎస్ 001 ఫస్ట్ ఎంప్లాయీకి మాక్సిమం రివార్డ్ పాయింట్ వచ్చి 9. సెకండ్ ఎంప్లాయీకి వచ్చి మాక్సిమం రివార్డ్ పాయింట్ 5. థర్డ్ ఎంప్లాయీకి మాక్సిమం రివార్డ్ పాయింట్ 10. అట్లాగే నేను మినిమమ్ ఆఫ్ తెలుసుకోవచ్చు. ఆ ఎంప్లాయీకి ఉన్న సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ కూడా తెలుసుకోవచ్చు. సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ రాశాననుకోండి. సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ ఒకటే ఫీల్డ్ మీద 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ చేస్తున్నాను నేనిప్పుడు. అప్పుడేమవుతది? ఇందాకడ అబ్జర్వ్ చేసినట్టు లాస్ట్ రివార్డ్ పాయింట్ మాత్రమే తీసుకురాగలుగుతది. ఫస్ట్ రివార్డ్ సో, సెకండ్ ఫంక్షన్ వాల్యూ మాత్రమే తీసుకొస్తది. ఇక్కడ మాక్స్ ఆఫ్ పనిచేయదు. ఇక్కడ టేబుల్ డాట్ రివార్డ్ పాయింట్స్ అంటే ఈ సమ్ ఆఫ్ వాల్యూ మాత్రమే ఫెచ్ చేస్తది. మాక్సిమం ఆఫ్ ఫంక్షన్ ఓవర్రైడ్ అయిపోతుంది. బికాజ్ ఒకటే ఫీల్డ్ మీద నేను 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ చేశాను. సో, లాస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ ఏం జరిగిందో దాని వాల్యూయే తీసుకొస్తుందన్నమాట. ఈ టేబుల్ డాట్ ఫీల్డ్ అనేది. ఓకే. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఐకేసీఎస్ 001కి రివార్డ్ పాయింట్స్ అన్నీ యాడ్ చేస్తే 11 వచ్చింది. 2కేమో 8 వచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ వెరిఫై, ఐకేసీఎస్ 001కి ఏమేమి ఉన్నాయి రివార్డ్ పాయింట్స్? 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 9 10 11 11 వచ్చింది. ఐకేసీఎస్ 002కి 5 ప్లస్ సెకండ్ 3 8 8 వచ్చింది. అలాగే 003కి 23 వచ్చిందనమాట. సో, నేను పర్ ఎంప్లాయీ సమ్ ఆఫ్ వాల్యూ తెచ్చుకున్నాను. ఇలా నాకు మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి నేను స్టేట్మెంట్‌ని కూడా వైల్‌కి మార్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ పెట్టేసుకుంటారు. బిగినర్స్ వెంటనే ఎప్పుడు సెలెక్ట్ రాయాలి, ఎప్పుడు వైల్ రాయాలి అనేది మీకొచ్చే అవుట్‌పుట్ బట్టి మీరు అర్థం చేసుకొని రాసుకోవాలి. నేను సింగిల్ రికార్డ్‌ని అడుగుతున్నానా? మల్టిపుల్ రికార్డ్స్‌ని అడుగుతున్నానా? ఇప్పుడు టోటల్ రికార్డ్స్ మీద నేను రివార్డ్ పాయింట్స్‌ని సమ్ చేస్తున్నానంటే అది సింగిల్ వాల్యూయే. మల్టిపుల్ వాల్యూస్ రావు కదా! మొత్తం రివార్డ్ పాయింట్స్‌ని యాడ్ చేయి. ఆ టేబుల్‌లో ఉన్న రివార్డ్ పాయింట్స్ మొత్తం యాడ్ చేయమంటే దట్స్ ఎ సింగిల్ వాల్యూ. సో, అక్కడ మనకి వెంటనే అర్థమైపోవాలి అది సెలెక్ట్ స్టేట్మెంట్‌తో అయిపోతది అని. కానీ నేను
పర్ ఎంప్లాయీ ఒక్కొక్క ఎంప్లాయీకి ఉన్న రివార్డ్ పాయింట్స్‌ని యాడ్ చేసి తీసుకురమ్మంటున్నానంటే, అందులో ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు కదా! ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక వాల్యూ వస్తుంది. సో, ఇక్కడ అవుట్‌పుట్ సింగిల్ వాల్యూ కాదు, మల్టిపుల్ వాల్యూస్. సో, వెంటనే మన స్టేట్మెంట్‌ని వైల్ సెలెక్ట్‌కి మార్చుకోవాలి. అది మీకు అర్థమవ్వాలి. అవుట్‌పుట్ బట్టి వైల్ సెలెక్టా? సెలెక్టా? అనేది మీరు చూసుకోవాలి. అండ్ ఆర్డర్ బై అనేది జస్ట్ దీన్ని ఆర్డర్ అటు ఇటు మారుస్తా ఉంటదంతే. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంకోటి మీరు కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే, ఆర్డర్ బై ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ డాట్ రివార్డ్ పాయింట్స్ అని రాశాననుకోండి. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ 11, 8, 23 ఉన్నాయి కదా! రివార్డ్ పాయింట్స్ నేను డిసెండింగ్ అని పెడతాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే, ఇప్పుడు నేను డిసెండింగ్ రాశాను కదా! 23 ఫస్ట్ రావాలి. తర్వాత 11 రావాలి. తర్వాత 8 రావాలి అని అనుకుంటారు. బట్ దట్స్ రాంగ్. ఎందుకంటే మీరు అప్లై చేస్తున్న ఆర్డర్ బై ఈ వాల్యూస్ మీద అప్లై చేస్తున్నారు. నాట్ ఆన్ ద టోటల్ వాల్యూ. ఇక్కడ 11, 8, 23 అనేదేంటి? ఇవి పర్ ఎంప్లాయీ టోటల్ చేస్తే వచ్చిన వాల్యూస్. కానీ ఈ ఆర్డర్ బై రివార్డ్ పాయింట్స్ అనేది దేన్ని ఆర్డర్ చేస్తదంటే, ఇందులో ఉన్న ఒక్కొక్క వాల్యూని ఆర్డర్ చేస్తది. టోటల్ ఈ ఎంప్లాయీ 1కి వచ్చిన టోటల్ 11 ఉంది కదా! 11 ఫస్ట్ అని అట్లా ఆర్డర్ చేయలేదు. సమ్ మీద అప్లై అవ్వదది. ఈచ్ రికార్డ్ మీద అప్లై అవుతది. ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడీ మీద ఆర్డర్ బై అప్లై చేశాననుకోండి. ఎంప్లాయీ ఆర్డర్ బై వస్తుంది. అది పనిచేస్తది. కానీ ఇది ఈ 11, 8, 23 అనేవి ఈ ఫీల్డ్‌లో వాల్యూస్ కాదు. టోటల్ చేస్తే వచ్చిన అవుట్‌పుట్ వాల్యూస్. ఆ అవుట్‌పుట్ వాల్యూస్ మీద ఈ ఆర్డర్ బై పనిచేయదు. ఆర్డర్ బై పనిచేసేది ఈ ఈ ఈ ఫీల్డ్స్‌లో ఉన్న ఒక్కొక్క వాల్యూ మీద పనిచేస్తది. సో, ఇది కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు బిగినర్స్. ఏంటి అంటే, ఇక్కడ నాకు టోటల్ 11 వచ్చింది కదా! సో, 11 ఆహ్, 8 అసెండింగ్‌లో పెడితే 8 ఫస్ట్ వస్తది, 11 సెకండ్ వస్తది, 23 తర్వాత వస్తది అని అనుకుంటారు. లేదా ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా చూడండి, రివార్డ్ పాయింట్స్ మీద నేను డిసెండింగ్ పెట్టాను. అప్పుడు నాకు 23 ఫస్ట్ వచ్చి, 11 సెకండ్ వచ్చి, 8 తర్వాత రావాలిగా, రాట్లేదు. ఎందుకని? బికాజ్ అది ఆర్డర్ బై చేస్తుంది ఈ టోటల్ సమ్ మీద కాదు. ఈచ్ రికార్డ్‌ని. సో, ఆర్డర్ బై చేసి సమ్ చేసినా అంటే 1+4+3 చేసినా, 1+3+4 చేసినా, 3+1+4 చేసినా టోటల్ అదే వస్తది కాబట్టి టోటల్ అదే వచ్చింది. దేర్ ఈస్ నో డిఫరెన్స్. టోటల్ అదే వస్తది. అండ్ ఇవన్నీ ఏమి రీఅరేంజ్ అవ్వవు. బికాజ్ దీస్ వాల్యూస్ ఆర్ ద సమ్డ్ అప్ వాల్యూస్. సమ్డ్ అప్ వాల్యూస్ మీద ఆర్డర్ బై పనిచేయదు. దిస్ ఆల్సో యూ షుడ్ అండర్‌స్టాండ్. ఇది కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆహ్, సో, ఇట్లా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్‌ని, గ్రూప్ బై ఫంక్షన్స్‌ని, ఆర్డర్ బై ఫంక్షన్స్‌ని క్లబ్ చేస్తూ రాయొచ్చు. ఓకే. గ్రూప్ బై ఎప్పుడైతే చేశానో నేను టోటల్ ఎంప్లాయీస్‌ని గ్రూపింగ్ చేసి ఒక్కొక్క ఎంప్లాయీకి ఉన్న వాల్యూస్‌ని అగ్రిగేషన్ వాల్యూస్ తీస్తున్నానన్నమాట బయటికి. మాక్సిమం ఆఫ్, సమ్ ఆఫ్ ఇట్లా రాసి. ఓకే. సో, నౌ ఇప్పుడు ఇది తీసి విల్ సీ వాట్ ఈస్ యావరేజ్ ఆఫ్. ఒకవేళ నేను సేమ్ గ్రూప్ బై చేసి ఆర్ ఎల్స్ గ్రూప్ బై ఫస్ట్ తీసేద్దాం. సింప్లీ విల్ డూ యావరేజ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. యావరేజ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. మనకి సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ ఎంతొచ్చింది ఇందాకడ? 42 వచ్చింది. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్నున్నాయి? టోటల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. అండ్ 42/9. Just open the calculator and see 42 divided by 9. రియల్ వాల్యూ వస్తుంది. 4.6 వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు యావరేజ్ ఆఫ్ తీస్తున్నాను నేను. ఈ రివార్డ్ పాయింట్స్‌ని టోటల్ యావరేజ్ చేస్తున్నాను. అంటే టోటల్ 42/9 అవుతది. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఓన్లీ 4 వచ్చింది. ఆ డెసిమల్ వాల్యూ ఎక్స్‌క్లూడ్ అయిపోతుంది. 4.66 పోతుంది. ఓన్లీ ఈ వాల్యూ మాత్రమే వస్తుంది. ఇంటీజర్ మాత్రమే రిటర్న్ చేస్తుందన్నమాట యావరేజ్. ఓకే. So clearly it has summed up the values and divided by the number of records. And ఇక్కడ నేను గ్రూప్ బై చేశాను అనుకోండి. గ్రూప్ బై యాడ్ చేస్తే ఏమవుద్ది? ఈచ్
ఎంప్లాయీకి ఉన్న రివార్డ్ పాయింట్స్ యావరేజ్ వస్తుంది. ఒక్కొక్క ఎంప్లాయీకి IKCS 001కి 3 వచ్చింది. లెట్స్ సీ ద డేటా. డేటా చూస్తే ఎంప్లాయీ 1కి ఎంతుంది వాల్యూ? రికార్డ్స్ వచ్చి 3 ఉన్నాయి. 1, 2, 3. టోటల్ వచ్చి 9 + 1 + 1 దట్ ఈస్ 11. 11/3. 11/3 ఏమవుతుంది? 3 డెసిమల్స్ వస్తుంది కదా, 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అందుకని 3 మాత్రమే వచ్చింది. అలాగే దీనికి కూడా ఎంప్లాయీ 2 వచ్చి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ద టోటల్ వాల్యూ ఈస్ 3 + 5 8. అండ్ ఎంప్లాయీ 2 రికార్డ్స్ ఏమో 2 ఉన్నాయి. సో 8/2 4. 2 4s 8. సో 4 వచ్చిందనమాట. సో ఇట్లా యావరేజ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ అగ్రిగేట్ ఫంక్షన్. అండ్ ఇంకొకటి మేజర్ మనం బాగా యూజ్ చేసే అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చి కౌంట్ ఆఫ్. కౌంట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్. కౌంట్ జనరల్గా మనం ఎక్కువ రెక్ఐడి ఫీల్డ్ మీద రాస్తాము. వైస్ అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బిఫోర్ రన్నింగ్ దిస్, ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్కి కౌంట్ ఆఫ్ రికార్డ్స్, అన్ని రికార్డ్స్ని కౌంట్ చేయమంటున్నా. ఓవరాల్ వాల్యూ ఎన్ని వస్తాయి? రికార్డ్స్ వాల్యూ ఏమొస్తుంది? సింగిల్ వాల్యూ వస్తుంది. బికాజ్ ఇవన్నీ కౌంట్ చేస్తే 9 అనే వాల్యూ వస్తుంది. సింగిల్ వాల్యూ కదా. సింగిల్ వాల్యూ అన్నప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్ రాయకూడదు, వైల్ సెలెక్ట్ రాయకూడదు. ఐ షుడ్ ఓన్లీ యూజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. వైల్ సెలెక్ట్ రాసినా కూడా మీకు అదే వాల్యూ వస్తుంది, కానీ బట్ వీ షుడ్ నాట్ రైట్ దట్. ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే, ఇప్పుడు నేను రెక్ఐడి మీద పెట్టాను కదా, కానీ ఇక్కడ నేను రెక్ఐడిని చూపించట్లేదు. సో అన్నీ బ్లాంక్ వస్తాయి. నేను ఏ ఫీల్డ్ మీద అయితే నేను అగ్రిగేట్ ఫంక్షన్ కానీ గ్రూప్ బై ఫంక్షన్ కానీ రాస్తానో ఆ ఫీల్డ్నే ఇక్కడ ఇవ్వాలి. టేబుల్ డాట్ ఆ ఫీల్డ్ అంటే అప్పుడు ఆ వాల్యూ వస్తుంది అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వన్ మోర్ ప్లేస్ హోల్డర్, కామా సర్టిఫికేట్స్ డాట్ రెక్ఐడి. సో ఇప్పుడు ఇది రెక్ఐడి మీద కౌంట్ అయ్యి, ఇప్పుడు టేబుల్ డాట్ రెక్ఐడి అంటే రెక్ఐడి రాదు, ఆ కౌంట్ ఆఫ్ వాల్యూ వస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఈస్ ఫెచింగ్ 9 బికాస్ టోటల్ 9 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ వాల్యూ. సో సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి, వైల్ సెలెక్ట్ రాయకూడదు, బికాజ్ ఇట్స్ ఎ సింగిల్ వాల్యూ. అదే నేను ఒక్కొక్క ఎంప్లాయీకి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయాలని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడేంటి మల్టిపుల్ వాల్యూస్ కదా. ఒక్కొక్క ఎంప్లాయీకి, ఈ ఎంప్లాయీకి 3 రికార్డ్స్ ఉన్నాయి, IKCS 002కి వచ్చి 2 రికార్డ్స్ ఉన్నాయి, 3కి వచ్చి 4 రికార్డ్స్ ఉన్నాయి, అట్లా మారుతుంది. కాబట్టి వెంటనే ఐ షుడ్ చేంజ్ ద స్టేట్మెంట్ టు వైల్ సెలెక్ట్ బికాస్ ద అవుట్పుట్ ఈస్ మల్టిపుల్ రికార్డ్స్. సో ఇది తెలుసుకోవాలి బాగా. అండర్స్టాండ్ ద అవుట్పుట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు వైల్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ రెక్ఐడి అండ్ ఐఎమ్ డూయింగ్ గ్రూప్ బై సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి. అంటే ఈచ్ ఎంప్లాయీ స్పెసిఫిక్గా రికార్డ్స్ని కౌంట్ చేయమంటున్నాను. సో నాకు ఇప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ గ్రూప్ బై చేశాను కాబట్టి ఎంప్లాయీ ఐడి వాల్యూ వస్తుంది. అండ్ కౌంట్ ఆఫ్ ఏ ఫీల్డ్ మీద చేసా? రెక్ఐడి మీద చేసా. సో రెక్ఐడి వాల్యూ వస్తుంది. మిగతా ఫీల్డ్స్ అన్ని బ్లాంక్ అయిపోతాయి బికాజ్ ఆ ఫీల్డ్ వాల్యూస్ ఏది చెప్పలేదు. ఎగ్జిక్యూట్ చేస్తే ఎంప్లాయీ ఐడి అండ్ ఇట్ హ్యాస్ 3 రికార్డ్స్, 2 హ్యాస్ 2 రికార్డ్స్ అండ్ 3 హ్యాస్ 4 రికార్డ్స్. సో ఇట్లా మనము ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ని గ్రూప్ బైని ఆర్డర్ బైని మార్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ దట్ మనకి రిక్వైర్మెంట్ బట్టి అవి మారుతూ ఉంటాయి. అండ్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్రూప్ బై చేసినప్పుడు ఏ ఫీల్డ్ మీద చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూయే వస్తుంది. గ్రూప్ బై మల్టిపుల్ ఫీల్డ్స్ మీద చేయొచ్చు కామా సెపరేటెడ్తో, అండ్ వాటి వాల్యూ వస్తుంది. అండ్ గ్రూప్ బై ఎప్పుడు వేర్ కండిషన్ పైన రాయాలి. అండ్ గ్రూప్ బైలో మనం ఫీల్డ్ నేమ్ యూజ్ చేయొచ్చు లేదా టేబుల్ డాట్ ఫీల్డ్ యూజ్ చేయొచ్చు. టేబుల్ డాట్ ఫీల్డ్ యూజ్ చేస్తే ఇంకా అన్ని చోట్ల టేబుల్ డాట్ ఫీల్డే యూజ్ చేయాలి. ఒక చోట ఏమో ఫీల్డ్ నేమ్ ఇచ్చి ఇంకో చోట ఏమో టేబుల్ డాట్ ఫీల్డ్ అట్లా ఇవ్వకూడదు. ఒకటే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, లేకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అండ్ సిమిలర్లీ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా మనం ఏ ఫీల్డ్ మీద అప్లై చేస్తామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది. అండ్ సమ్ ఆఫ్ ఫంక్షన్ 2 సెపరేట్ ఫీల్డ్స్ మీద చేసుకోవచ్చు సైడ్ బై సైడ్. నేను రివార్డ్ పాయింట్స్ని యాడ్ చేస్తాను అండ్ అందులో ఇంకో శాలరీ ఫీల్డ్ ఉందనుకోండి,
ఆ సాలరీ ఫీల్డ్ మీద కూడా సమ్ ఆఫ్ సాలరీ రాస్తాను, సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ రాస్తానంటే ఓకే. 2 వాల్యూస్ వస్తాయి. కానీ ఒకటే ఫీల్డ్ మీద 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేసామనుకోండి, లాస్ట్ అప్లై చేసిన అగ్రిగేట్ ఫంక్షన్ వాల్యూయే వస్తుంది. ఇందాక చూసాం కదా! రివార్డ్స్ మీద మినిమమ్ ఆఫ్, మాక్స్ ఆఫ్ చేశాను. మాక్స్ ఆఫ్ వాల్యూయే వచ్చింది. మినిమమ్ ఆఫ్ రాలేదు. సో, అట్లా ఒకటే ఫీల్డ్ మీద 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయలేము. అండ్ మల్టిపుల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఒకటే అగ్రిగేట్ ఫంక్షన్ కూడా రిపీట్ చేయొచ్చు. లైక్ మినిమమ్ ఆఫ్ 2, 3 ఫీల్డ్స్ మీద రిపీట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. దాని నుంచి వాల్యూ వస్తుంది. అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా ఏ ఫీల్డ్ మీద అప్లై చేస్తున్నామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే తీసుకొస్తాయి. దానికి పక్కనున్న ఫీల్డ్స్ అన్నిటిని బ్లాంక్ చేసేస్తాయి. ఓకే. ఓన్లీ ఆర్డర్ బై మాత్రమే మల్టిపుల్ ఫీల్డ్స్ మీద అప్లై చేసినా లాస్ట్‌లో అసెండింగ్ ఆర్ డిసెండింగ్ చెప్తాము. ఏ ఆర్డర్‌లో తేవాలని. అది మల్టిపుల్ ఫీల్డ్స్ మీద అప్లై చేసినా, సింగిల్ ఫీల్డ్ మీద అప్లై చేసినా అన్ని ఫీల్డ్ వాల్యూస్ తీసుకొస్తుంది. బికాజ్ ఆర్డర్ బై అనేది జస్ట్ సార్టింగ్ అంతే. సో, అది డీటెయిల్స్ తీసుకొచ్చేస్తుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ ఆర్డర్ బై కూడా మనం వేర్ కండిషన్ పైనే రాసుకోవాలి. వేర్ కండిషన్ తర్వాత రాసుకోకూడదు. అండ్ సమ్ ఆఫ్ ఫంక్షన్ మనం స్ట్రింగ్ ఫీల్డ్స్‌కి చేయకూడదు. కౌంట్ ఆఫ్ స్ట్రింగ్ ఫీల్డ్స్ ఏ ఫీల్డ్‌కైనా చేసుకోవచ్చు. అండ్ ఆ ఫీల్డ్‌లో ఎంప్టీ ఉన్నా గూడా కౌంట్ అవుతది. ఏం ప్రాబ్లమ్ లేదు. అది రికార్డ్స్‌ని కౌంట్ చేస్తుంది. ఫీల్డ్‌లో వాల్యూ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కౌంట్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అని రాశాననుకోండి. ఇక్కడ కౌంట్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అని రాశాను. సో, కౌంటింగ్ చేస్తున్నాను. రివార్డ్ పాయింట్స్ మీద చేస్తున్నాను కౌంట్. ఓకే. సో, ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు రెక్‌ఐడీ 0 వస్తది. రివార్డ్ పాయింట్స్ 9 వస్తది. ఎగ్జిక్యూట్ చేస్తే సి టేబుల్ డాట్ రివార్డ్ పాయింట్స్ అది 9 వస్తది వాల్యూ. టేబుల్ డాట్ రెక్ఐడి 0 వస్తుంది. బికాజ్ నేను కౌంట్ చేసింది రివార్డ్ పాయింట్స్ మీద కాబట్టి రివార్డ్ పాయింట్స్ నుంచి ఆ వాల్యూ వస్తుంది. టేబుల్ డాట్ రివార్డ్ పాయింట్స్. అండ్ ఇక్కడ నేను రివార్డ్ పాయింట్స్‌ని ఇన్ కేస్ బ్లాంక్ చేసేసాను అనుకోండి. అన్నిట్లో 0, 0, 0, 0 ఇట్లా 3 ఫీల్డ్స్‌ని 0 చేసేసాను. ఓకే. 3 ఫీల్డ్స్ 0 చేశా లేదా ఏదైనా స్ట్రింగ్ ఫీల్డ్ తీసుకొని దాన్ని బ్లాంక్ చేసినా కూడా కౌంట్ మనకి 9 వస్తుంది. ఇట్ డజంట్ ఆహ్, అందులో వాల్యూ ఉందా లేదా చూసుకోదు. అది రికార్డా కాదా అనేది చూసుకొని కౌంట్ చేసుకుంటుందనమాట. సో, అట్లా అందులో వాల్యూ ఉన్నా లేకపోయినా సరే అది రికార్డ్ అయ్యి ఉంటే దానికి రికార్డ్ ఉండి సేవ్ అయ్యి ఉంటే గనక ఇఫ్ ఇట్ ఈస్ ఎ రికార్డ్ దెన్ సిస్టమ్ విల్ కౌంట్ దట్ రికార్డ్ అనమాట. సో, ఇక్కడ బ్లాంక్ ఉన్న 0 ఉన్నా కూడా దీనికి రికార్డ్ ఉంది కాబట్టి సిస్టమ్ హాస్ కౌంటెడ్ థీస్ 3 రికార్డ్స్ ఆల్సో. ఆహ్, దట్ ఈస్ అబౌట్ కౌంట్ ఆఫ్. కౌంట్ ఆఫ్ మనం ఏ ఫీల్డ్ మీదైనా అప్లై చేయొచ్చు. అండ్ ఆహ్, ఏ ఫీల్డ్ మీద అప్లై చేస్తామో ఆ ఫీల్డ్‌నే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను కౌంటింగ్ రివార్డ్స్ మీద చేసి ఇక్కడ టేబుల్ డాట్ రెక్ఐడీ ఇచ్చాననుకోండి రాదు. ఏ ఫీల్డ్ మీద కౌంటింగ్ చేశానో టేబుల్ డాట్ ఆ ఫీల్డే ఇవ్వాలి. అప్పుడు అందులోంచి మీకు కౌంట్ ఆఫ్ వాల్యూ వస్తుంది. అలానే మినిమమ్ ఆఫ్ మనము ఇంటిజర్, రియల్ ఫీల్డ్స్ మీద ఈవెన్ స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. కానీ ఎక్కువ మనం యూజ్ చేయము స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద. కానీ అలా కూడా వర్క్ అవుతుందది. ఆహ్, ఇంకా కౌంట్ ఆఫ్ అన్ని ఫీల్డ్స్ మీద యావరేజ్ అనేది మనము స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద గాని, డేట్ ఫీల్డ్స్ మీద గాని చేసామనుకో యావరేజ్, ఎర్రర్ వస్తుంది. యావరేజ్ అంటే ఏంటి? అన్నీ సమ్ అప్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ రికార్డ్స్ చేస్తుంది. అది నేను స్ట్రింగ్ ఫీల్డ్ మీద చేస్తే ఏమవుతది? స్ట్రింగ్స్‌ని యాడ్ చేసి డివైడెడ్ బై చేయడం ఉండదు కాబట్టి, డేట్స్‌ని కూడా యాడ్ చేసి డివైడ్ చేయడం ఉండదు కాబట్టి, యావరేజ్ స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద, డేట్ ఫీల్డ్స్ మీద చేయకూడదు. అట్లానే సమ్ ఆఫ్ కూడా స్ట్రింగ్ ఫీల్డ్స్ మీద, డేట్ ఫీల్డ్స్ మీద చేయకూడదు. అది కూడా ఫెయిల్ అవుతుంది. అండ్ మెయిన్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్, వైల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎప్పుడు రాసుకోవాలి అనేది బాగా తెలిసుండాలి మీకు. అవుట్‌పుట్, అవుట్‌పుట్ బట్టి రాసుకోవాలి. సింగిల్ వాల్యూ తెచ్చుకుంటున్నప్పుడు సెలెక్ట్ రాసుకోవాలి. మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి అనుకున్నప్పుడు వైల్ సెలెక్ట్ రాసుకోవాలి. దాన్ని బట్టి చూసుకొని ఇది అప్లై చేయాలి. అండ్ ఈ సేమ్ ఎగ్జాంపుల్ మనం ఈవెన్ వ్యూస్‌లో గూడా అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కౌంట్ ఆఫ్ వాల్యూ కావాలనుకోండి. వాట్ ఐ కెన్ డూ ఈ దీన్ని తీసుకెళ్ళి ఒక వ్యూలో యాడ్ చేసి సేమ్ ఈ వేర్ కండిషన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ అక్కడ అప్లై చేయొచ్చు. వ్యూలో అప్లై చేయొచ్చు. క్వెరీలో గూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఇందులో ఇన్ కేస్ నేను జాయిన్స్ వాడాననుకోండి. జాయిన్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్‌కి, సర్టిఫికేట్ టేబుల్స్‌కి లింక్ ఉంది.
ఇక్కడ టోటల్ ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది. సర్టిఫికేట్స్‌లో టేబుల్‌లో ఏముంది? ఈచ్ ఎంప్లాయీ ఏ ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏ ఎగ్జామ్‌లో ఏ డేట్ రాసాడు, ఏముంది అనేది ఉంది. సో, నేను ఈ టేబుల్‌ని, ఆ టేబుల్‌ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఐ విల్ రైట్ ఐకేసీఎస్ ఎంప్లాయీ టేబుల్ ఆల్సో. ఐకేసీఎస్ ఎంప్లాయీ టేబుల్. దీనికి బఫర్ నేమ్ ఎంప్లాయీ అని ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ జాయినింగ్ విత్ దిస్ సర్టిఫికేట్స్ టేబుల్. ఎప్పుడైతే జాయిన్ చేస్తానో ఈ 2 టేబుల్స్ కలిసిపోయి సింగిల్ టేబుల్ అయిపోయినట్టు అనమాట. అండ్ వేర్ కండిషన్ ఇవ్వాలి. ఈ 2 దేని మీద లింక్ అయి ఉంది అనేది చెప్పాలి. సో 2 టేబుల్స్ ఆర్ లింక్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి. సో ఎంప్లాయీ ఐడి ఇక్కడేమో సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి, రైట్? ఇట్లా మనకి ఈ 2 టేబుల్స్ జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్ అయిపోతుంది. సో అంటే అన్ని కాలమ్స్ సైడ్ బై సైడ్ అయిపోయినట్టు. సో ఇలా సైడ్ బై సైడ్ అయిపోయినప్పుడు వాటికి కూడా సేమ్ అదే రూల్ అప్లై అవుతుంది. ఏంటి అంటే కౌంట్ ఆఫ్ ఏ ఫీల్డ్ మీద చేస్తున్నానో ఆ ఫీల్డ్ వాల్యూయే వస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్స్ రావు. ఈవెన్ ఎంప్లాయీ టేబుల్ నుంచి కూడా రాదు. బ్లాంక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు గివ్ ద లాస్ట్ 3 వాల్యూస్ యాజ్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ డాట్ నేమ్ కామా ఎంప్లాయీ డాట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది ఆర్ శాలరీ ఉంది, ఎనీ ఫీల్డ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వీఆర్ బ్రింగింగ్ కౌంట్ ఆఫ్ రివార్డ్స్ కదా. సో ఇక్కడ రివార్డ్స్ అనే ఫీల్డ్ నేను యూజ్ చేయలేదు కాబట్టి అదేం వాల్యూ తీసుకురాలేదు. సో ఐఎమ్ యాడింగ్ రివార్డ్ పాయింట్స్ ఆల్సో. అండ్ ఇఫ్ ఐ కంపైల్ దిస్ ఓన్లీ కౌంట్ ఆఫ్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ వై సెలెక్ట్ స్టేట్మెంట్ రాయకూడదు, సెలెక్ట్ స్టేట్మెంటే రాయాలి. బికాస్ టోటల్ కౌంట్ ఒకటే వాల్యూ కదా. అండ్ ఓన్లీ కౌంట్ వచ్చింది. సెకండ్ ఫీల్డ్ నుంచి కూడా, సెకండ్ టేబుల్ నుంచి కూడా ఏం డేటా తీసుకురావాలి. ఎప్పుడైతే జాయిన్ అయిపోతుందో ఇదంతా సింగిల్ టేబుల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ టేబుల్ ఫీల్డ్స్ కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. ఏ ఫీల్డ్ మీద అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ ఫీల్డ్ వాల్యూ మాత్రమే వస్తుంది, రిమైనింగ్ ఫీల్డ్స్ రావు. సో ఇప్పుడు వైజాగ్ రాశాను కాబట్టి నేను జస్ట్ గ్రూప్ బై పెట్టి సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ ఐడి గ్రూప్ బై చేశాను కాబట్టి ఎంప్లాయీ ఐడి వస్తుంది అండ్ సర్టిఫికేట్స్ డాట్ రివార్డ్ పాయింట్స్ వస్తుంది. కానీ సెకండ్ టేబుల్ నుంచి ఏ డేటా రాదు. మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినాయి. గ్రూపింగ్ జరిగింది కాబట్టి ఈచ్ ఎంప్లాయీ ఐడి అండ్ హిజ్ కౌంట్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ కౌంట్ వచ్చింది. ఎన్ని ఉన్నాయని. దీనికి 3 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి. 3 రికార్డ్స్, 2 రికార్డ్స్, 4 రికార్డ్స్. అండ్ దానికి అగైనెస్ట్గా ఉన్న ఎంప్లాయీ టేబుల్ నుంచి మాత్రం ఏ డేటా తెచ్చుకోవాలి. బికాస్ 2 జాయిన్ అయిపోయి సింగిల్ టేబుల్ అయిపోయింది. అలా ఒకటే టేబుల్‌లో మనం ఇంతకుముందు చూసాం కదా, ఏ ఫీల్డ్ మీద అయితే అగ్రిగేట్ ఫంక్షన్స్ గ్రూప్ బై జరుగుతుందో ఆ ఫీల్డ్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని బ్లాంక్ అయిపోతాయి. సో అందుకని ఎంప్లాయీ టేబుల్ కూడా వర్క్ అవ్వలేదు. బికాస్ దిస్ ఈస్ జాయిన్డ్ విత్ ద సెకండ్ టేబుల్. అదే విడిగా రాసుకుని ఎంప్లాయీ ఐడిని కనుక మ్యాచ్ చేసుకుని సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాను అనుకోండి, అప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైల్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ విడిగా రాసుకుంటా. సెలెక్ట్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు దిస్ వన్. అప్పుడు ఇది తీసేయాలి. సో ఇప్పుడు నేను వైల్ సెలెక్ట్ రాసి దాని లోపల సెలెక్ట్ స్టేట్మెంట్ రాశాను అండ్ ఇక్కడ టెర్మినేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది సెపరేట్ క్వెరీ అయిపోయింది, దాంతో జాయిన్ అవ్వలేదు. సెపరేట్ క్వెరీ అండ్ దీనికి ఇన్పుట్ ఏం కావాలి, వేర్ కండిషన్ పాస్ అవ్వాలంటే సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి రావాలి. అండ్ ఇక్కడ గ్రూప్ బై చేశాను కాబట్టి సర్టిఫికేట్స్ డాట్ ఎంప్లాయీ ఐడి వస్తుంది. సో దానివల్ల ఎంప్లాయీ రికార్డ్ ఫెచ్ చేసుకుంటుంది. ఈ లాస్ట్ 1, 2, 3 వాల్యూస్ కూడా వస్తాయి. ఇఫ్ ఎగ్జిక్యూట్ దిస్, ఐఎమ్ ఏబుల్ టు సీ ఎంప్లాయీ ఐడి, నేమ్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్సో. బికాజ్ ఇది సెపరేట్ క్వెరీ అయిపోయింది కాబట్టి. అదే జాయిన్ చేస్తే ఒకటే ఏ ఫీల్డ్ మీద అయితే అప్లై అయిందో ఆ ఫీల్డ్ వాల్యూయే వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్. అండ్ సింగిల్ ఫీల్డ్ మీద, సింగిల్ టేబుల్ మీద వర్క్ చేసినప్పుడు మనము ఇక్కడ ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేసామో సేమ్ థింగ్స్ వీ కెన్ అప్లై ఇన్ ఎ వ్యూ ఆల్సో. ఒక వ్యూ క్రియేట్ చేసి దాంట్లో మనం సేమ్ ఫీల్డ్స్ వేసి సేమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. దిస్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ ఆన్ ద వ్యూ. ఇక్కడ కూడా ఊరికే జస్ట్ శాంపుల్ చూపిస్తాను. ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్
వ్యూ. ఊరికే శాంపుల్ ఒకటి చూపిస్తాను. సో ఒక వ్యూ క్రియేట్ చేశాను. మెటాడేటాలో డేటా సోర్స్ ఎక్స్పాండ్ చేసి ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ దిస్ టేబుల్ టు ద వ్యూ. వ్యూ ఏంటి? రీడ్ ఓన్లీ. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వ్యూస్ సెషన్లో క్లియర్గా ఉంటుంది. దెన్ వ్యూలో నేను ఏ ఫీల్డ్ చూపించాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్ మాత్రమే తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. సో ఐ వాంట్ టు షో ఎంప్లాయ్ ఐడి అండ్ సమ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. సో ఈ రెండు తీసుకొస్తాను. తీసుకొచ్చి ఇక్కడ నేను ఎంప్లాయ్ ఐడి మీద గ్రూప్ బై చేయాలి కదా, సో నేను ఎంప్లాయ్ ఐడిని తీసి గ్రూప్ బైలో యాడ్ చేస్తాను. సో గ్రూపింగ్ ఎంప్లాయ్ ఐడి మీద జరుగుతుంది. అగ్రిగేషన్ ఏమో ఇక్కడ ఉంటుంది అనమాట. రివార్డ్ పాయింట్స్లో అగ్రిగేషన్ సమ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇఫ్ ఐ సేవ్ దిస్ అండ్ వ్యూ అనేది ఎస్క్యూఎల్లో ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు సింక్రనైజ్ దట్. అండ్ వ్యూ ఈజ్ ఎ వర్చువల్ టేబుల్, జస్ట్ రీడ్ ఓన్లీ, దాంట్లో డేటా మార్చలేం. నాకు ఎంప్లాయ్ ఐడి అండ్ సమ్ ఆఫ్ వాల్యూస్ వచ్చినాయి. 10, 5, 3 plus 5, sum of reward points. Just a second. విల్ క్రాస్ వెరిఫై. ఇందాక మనం అన్ని జీరోస్ చేసాం కదా, వాల్యూస్ మారినట్టున్నాయి. 002కి ఓన్లీ 5 ఉంది. ఇంకోటి 0 చేసేసాను కదా, అందుకని ఇందాక 3 + 5 8 ఉంది. ఇప్పుడేమో ఓన్లీ 5కి వచ్చేసింది, బికాజ్ ఐ హ్యావ్ అప్డేటెడ్ ద వాల్యూస్. సో ద వాల్యూస్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద వ్యూ ఆర్ కరెక్ట్ ఓన్లీ. వేర్ ఈస్ దిస్ వ్యూ? ఇది టేబుల్, ఇది ఐకేసిఎస్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్. దిస్ ఈజ్ టేబుల్. వ్యూ వచ్చి దిస్ ఈజ్ ఆల్సో టేబుల్. వ్యూ వచ్చి ఇది ఓపెన్ చేస్తే నాకు అట్లా సమ్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి. సో ఈ గ్రూప్ బైని, ఆర్డర్ బైని, వాటిని మనము ఈ వ్యూస్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ 2012లో ఆర్డర్ బై పనిచేయట్లేదు, D365లో మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇందులో హ్యావింగ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మీకు క్వెరీ అండ్ వ్యూ సెషన్స్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్ బై, ఆర్డర్ బై అండ్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇవి బేసిక్ బాగా గ్రిప్ ఉండాలి మనకి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ దీస్ ఫంక్షన్స్ మచ్ బెటర్ ఇన్ వ్యూస్ అండ్ క్వెరీస్. అండ్ ఇవి గ్రూప్ బై ఇవన్నీ మనం డైనమిక్ క్వెరీస్లో కూడా చేస్తాము. అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా వాడుతూ ఉంటాం, కౌంట్ ఆఫ్ వాడుతూ ఉంటాం ఎక్కువ. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ చేయడానికి సమ్ ఆఫ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో యూ షుడ్ హ్యావ్ అ కంప్లీట్ ఐడియా ఆన్ దిస్. అండ్ ఇవి ఇంకా బాగా క్లియర్గా అర్థం కావడానికి వాట్ ఐ డిడ్ ఈస్ ఐ క్రియేటెడ్ సమ్ అసైన్మెంట్స్ ఆన్ దిస్. ఇఫ్ యూ గో టు దిస్ ఎక్సెల్ షీట్, హియర్ ఐ హ్యావ్ క్లియర్లీ గివెన్ సమ్ డేటా. మీరు ఏం చేయాలంటే ఒక టేబుల్ తీసుకుని సేమ్ ఇవే ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఈ డేటా క్రియేట్ చేసి ఇక్కడున్న 18 క్వశ్చన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వీటి మీద కంప్లీట్ గ్రూప్ బై, ఆర్డర్ బై అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది అనమాట. సో యూ హ్యావ్ టు go through these things and execute these things. We'll see the next topics in the next session.